We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తామంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. This is the year of fulfillment. Everybody say fulfillment. See, one thing that you need to learn and understand is understanding the times and seasons. కాలములను గుర్తుపట్టుట, and then especially the spiritual climate, Yeah. So చాలా మంది they don't understand the spiritual climate. ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని చాలా మంది వాళ్ళ లైఫ్లో గ్రహించరు. It's important that you understand the moving of the Spirit. Amen. Hallelujah. How the Holy Spirit moves. Amen. Hallelujah. చాలా మంది అనుకుంటే they think that God is slow. No, God is not slow in fulfilling His promises. Amen. చాలా మంది దేవుడు తన వాగ్దానములు నెరవేర్చే విషయంలో ఆయన ఆలస్యం చేస్తున్నాడు, జాగు చేస్తున్నాడు అని అనుకుంటారు. No, God is not slow. Amen. Somebody say that God is not slow. God is not slow. Amen. Hallelujah. God is not slow in fulfilling His word. ఆయన తన వాక్కును నెరవేర్చే విషయంలో ఆయన జాగు చేయట్లేదు, ఆలస్యం చేయట్లేదు. See, God is not slow. Amen. So కొన్నిసార్లు people think if I spend time in prayer, if I spend time in the word, నేను లేట్ చేస్తానేమో, డిలే చేస్తానేమో, లేకపోతే ఐ మీన్ అనే ఫేజ్ ఆఫ్ ఇన్యాక్టివిటీ అనుకుంటూ ఉంటారు చాలామంది. బట్ నో, యెహోవా కొరకు ఎదురు చూచువారు వారు నూతన బలం పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచెదరు. ఆమేన్. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, బట్ యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఆమేన్. హల్లెలూయా. In other words, if you are giving out, you must be receiving in. Amen. Hallelujah. మీరు ఎక్కువ పని చేయాలి అంటే ఎక్కువ పొందుకోవాలి. See, if you want to release more, you better receive more. Amen. Hallelujah. Receiving is very, very important. Amen. Hallelujah. Chalasal, there people have very, very poor reception. Poor reception is very, very dangerous. Poor reception, they don't receive from God, and then they can't give. ఒకసారి ఇలాగే సండే నేను ప్రిపేర్ అవుతా ఉన్నా, నా ఐప్యాడ్ ఏదో ఛార్జింగ్ అయిపోతుంది, ఛార్జింగ్ పెడదామని చూస్తే అభిషేక్ సాటర్డే నైట్స్ హీ చార్జెస్ హిస్ ఐప్యాడ్, ఎందుకంటే వాడు కార్డ్స్ అయిపోయాడు దాంట్లో పెట్టుకొని ఏదో ప్లే చేస్తూ ఉంటాడు. సో హీ చార్జెస్ హిస్ ఐప్యాడ్. సో అది ఛార్జింగ్లో పెట్టింది, కాబట్టి స్విచ్ ఆన్ చేయలేదు. థ్యాంక్ గాడ్ నేను చూశాను, లేకపోతే పొద్దున్నే నిన్న ఓపెన్ చేసి చూశాను ఎంత పర్సెంటేజ్ ఛార్జ్లో ఉంది అంటే హిస్ ఐప్యాడ్ ఈస్ ఇన్ 10% ఛార్జ్, 10% ఛార్జింగ్లో ఉంది. చూసుకోకుండా వచ్చేసిండేవాడు, వచ్చేసింటే ఇక్కడ it would have switched off in few minutes. చాలాసార్లు దేవుని మందిరంలో ఉంటారు, బట్ వాళ్ళ స్విచ్ ఎక్కడో ఉంటుంది. they don't on the switch. They think that they're connected, but they're not receiving. Did you get it?
చాలాసార్లు యూజువల్గా మనం అక్కడ ఉంటాం కానీ అక్కడ ఉండం. బట్ వెన్ యు ఆర్ బిలీవింగ్ గాడ్ ఫర్ సంథింగ్, నేను మొన్న ఫ్రైడే కొంచెం చెప్పాను. ఈ రోజున ఐఎమ్ గోనా స్పీక్ ఇట్ ఇన్ ఏ హోల్ న్యూ డిఫరెంట్ లెవెల్. ఆమేన్, హల్లెలూయా. అదేంటంటే యూ షుడ్ హ్యావ్ ఎ స్టాగ్నెంట్ స్పిరిట్. స్పిరిట్ దట్ ఈస్ స్టాగ్నెంట్. చాలామంది ఆత్మలు ఎట్లా ఉండిపోయినాయి అంటే దే వర్ స్టక్ సమ్వేర్, ఇట్స్ నాట్ మూవింగ్. స్టాగ్నేషన్ ఇస్ వెరీ డేంజరస్. అంటే డెడ్ స్టేజ్లో ఉన్నాయి. స్టాగ్నెంట్ అంటే అర్థం ఏంటి? కెన్ సంబడి గివ్ మీ ఎ వెరీ గుడ్ తెలుగు వర్డ్? ఉన్న చోటున ఉండటం. ఎవరు చెప్పారు? యా, గుడ్. కానీ అది కాదు. అది స్టాగ్నెంట్ అంటే ఇట్ డజంట్ హ్యాస్ లైఫ్. దాంట్లో జీవం లేదు. అది దాంట్లో ఉన్నంత మురికి ఇంకెక్కడ ఉండదు. మస్కిటోస్ అన్ని ఎక్కడ ఉంటాయి అంటే స్టాగ్నెంట్ వాటర్ మీద దే బ్రూడ్. అవునా? ఇంకా కరెక్ట్గా వాడుక భాషలో చెప్పాలంటే ఒక మురికి కాలువ. నథింగ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్, నథింగ్ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్. ఏది లోపలికి రావట్లేదు, ఏది బయటికి వెళ్ళట్లేదు. సో చాలామంది ఆ రీతిగా దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. ఏదో ఆదివారం కాబట్టి చర్చ్కి రావాలి, అండ్ దెన్ సిట్ ఫర్ సమ్ టైమ్, అండ్ దెన్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్, అండ్ దెన్ ఆ వీక్ అంతా ఏదో లైఫ్ గడిపేస్తాం, అండ్ దెన్ అగైన్ కమ్ బ్యాక్, అండ్ దెన్ బీ లైక్ దట్ అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. ఏదో వారి జీవితంలో జరిగేదాకా దే డోంట్ హ్యావ్ దిస్ అవేకెనింగ్. కొంతమందికి జరిగినా కూడా అవేకెనింగ్ రాదు. సో I want to deal about that today. Amen. How important it is to keep our spirits active. మన యొక్క ఆత్మలు అవి మేలు కొలుపబడి ఉండాలి. They should be in the condition where you have reception from God. Amen. Hallelujah. దేవుని యొక్క కార్యములు మన లైఫ్లో ఏం జరుగుతున్నాయో దీన్నే ఏమన్నాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో faith is the assurance of things we hope for, the conviction of things we do not see. Amen. Hallelujah. Everybody say conviction. ఈరోజున చాలామందికి లేనిది ఏంటి అంటే కన్విక్షన్, ఒప్పుకోలు, ఒప్పింపు. కన్విక్షన్ యాక్చువల్గా ఈ మాటలన్నీ ఎక్కడ వాడతారంటే they were used in legal terms, right? Yes, in court or in క్రైమ్ ఆస్పెక్ట్. ఈ వ్యక్తి కన్విక్ట్ అయ్యాడు అని అంటారు. అంటే ఆ వ్యక్తి దొరికిపోయాడు అంటే హీ వాస్ కన్విక్టెడ్ ఆఫ్ ది మర్డర్, హీ వాస్ కన్విక్టెడ్ ఆఫ్ ది రాబరీ, హీ వాస్ కన్విక్టెడ్ ఆఫ్ దిస్ క్రైమ్. దేవుని యొక్క వాక్యం కూడా మనల్ని అరెస్ట్ చేయాలి. మనం ఒప్పించబడాలి ఆ వాస్తవికం చేత. Hallelujah. I am convicted. Amen. Hallelujah. Neither death nor life is able to separate us from the love of Christ. క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాప నేరవు అని నేను కన్విక్ట్ అయ్యాను అని అన్నాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. అందుకనే ఐ డోంట్ లైక్ టు స్పీక్ ది వర్డ్స్ ఆయన అనుగ్రహిస్తాడట, ఆయన ఉన్నాడట, ఆయన మంచివాడట, ఆయన మీకు ఇస్తాడట. నో, దేర్ ఈజ్ నో అట హియర్. ఓ కమ్ ఆన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనుగ్రహిస్తాడు అంటే అనుగ్రహిస్తాడు. దేర్ ఈజ్ నో అట. రిమూవ్ ద అట అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. కమ్ ఆన్. హల్లెలూయా. ఆయన స్వస్థపరుస్తాడట కాదు, స్వస్థపరుస్తాడు. యు గో అండ్ సీ దట్. ఆమేన్. యు గో అండ్ గెట్ ద ప్రూఫ్ ఆఫ్ ఇట్. గెట్ కన్విన్స్డ్ ఆఫ్ ఇట్. బీ కన్విక్టెడ్, ఆమేన్, బై ద ట్రూత్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇట్స్ అ సాడ్ స్టోరీ. చాలామంది అందుకనే ఒక పెద్ద ఆయన నన్ను పిలిచి, బాబు, I had never ever heard in my life a preacher that is preaching with this conviction. ఇంత కన్విక్షన్తో మాట్లాడే దేవుని సేవకుడు నా జీవితంలో చూడలేదు. He was the time ministering in North India for over 25 years. Hallelujah. ఎందుకని అంటే బికాస్ ఐఎమ్ కన్విక్టెడ్, ఐఎమ్ కన్విన్స్డ్, ఐఎమ్ కన్విక్టెడ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది వేరే వాళ్ళ జీవితంలో ఎందుకు జరుగుతాయి జరగలేదు, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆమేన్. హల్లెలూయా. లెక్కల్లో ఫెయిల్ అయ్యారని మీరు ఎంపీసీ తీసుకోవటం మానేలేదు. మీ ఫ్రెండ్ లెక్కల్లో ఫెయిల్ అయ్యాడని, కమ్ ఆన్, యూ నో దట్ మ్యాథ్స్ డూస్ సంథింగ్ ఫర్ యూ. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కెరియర్.
Just because somebody does not receive healing, that doesn't mean you don't receive healing. Hey, come on, hallelujah. మన జీవితంలో వెళ్ళేటప్పుడు చాలా పరిస్థితులు చాలా మంది జరుగుతూ ఉంటాయి. యుద్ధ భూమిలో ఉంటే నీ పక్కన ఉన్న సైనికుడు చచ్చిపోవచ్చు, కానీ యూ స్టిల్ ఫైట్ ఇట్. అటు చచ్చిపోయాడు కదా అని వెనక్కి వెళ్ళిపోవడానికి లేదు. కమ్ ఆన్, hallelujah, hallelujah. So there will be people that will be having bruises and all kinds of things going on in their life. చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. అరే వాళ్ళకి ఎందుకు జరిగింది, ఆ బ్రదర్ ఎంత నమ్మకంగా ఉంటాడు, లేకపోతే ఈ సిస్టర్ ఎంత నమ్మకంగా ఉంటుంది, లేకపోతే వీళ్ళకి మరి ఎందుకు ఇలా జరిగింది, అందుకని మీరు వెనక్కి జారిపోవటానికి లేదు. నో 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 నో, యువర్ లైఫ్ షుడ్ బి డిపెండెంట్ ఆన్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. మీ జీవితం, మీ విశ్వాసం అంతే. హల్లెలూయా. యువర్ లైఫ్, యువర్ ఫెయిత్, ఆమేన్, ఇట్స్ యువర్ జర్నీ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితం, మీ విశ్వాసం, అండ్ దెన్ మీ ప్రయాణం. యూ కెనాట్ కంపేర్ ఇట్ విత్ సంబడి ఎల్స్. ఆమేన్. ఎందుకు జరిగింది నాకు తెలియదు, మీకు తెలియదు. దెన్ షట్ యువర్ మౌత్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కంక్లూషన్స్ వెరీ క్విక్లీ, చాలాసార్లు జడ్జ్ చేసేస్తారు. కొంతమంది పాజిటివ్గా మాట్లాడతారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు, కొంతమంది రెండూ కలిపి మాట్లాడుతుంటారు. హలో, the one thing that you need to learn if you want to see results for your prayers is you shut your mouth on people's situations. మనుషుల జీవితాల్లో జరిగిన సన్నివేశాల గురించి, పరిస్థితుల గురించి మీరు అన్వేషించటం లేకపోతే అనలైజ్ చేయటం మానేసేయండి. తెలుసుకోండి, బట్ డోంట్ అనలైజ్. ఎందుకు తెలుసుకోవాలి? టు ప్రే ఫర్ దెమ్. ఇఫ్ దేర్ ఎనీథింగ్ దట్ యూ కెన్ ప్రే. ఆమేన్, హల్లెలూయా. వారి గురించి ప్రార్థన చేయడానికి తెలుసుకోవాలి. ఆమేన్. వాళ్ళని ఏమన్నా బలపరచడానికి తెలుసుకోవాలి, ప్రోత్సహించడానికి తెలుసుకోవాలి. అంతేగాని యూ డోంట్ కీప్ అనలైజింగ్ దెమ్. ఆమేన్, హల్లెలూయా. ఆర్ అనలైజింగ్ ద సిచ్యువేషన్. ఓకే, సో ఇక్కడ ఏమైనా రాబడిందంటే ఇట్స్ ది కన్విక్షన్ ఆఫ్ థింగ్స్. ఎవరిబడి సే కన్విక్షన్. కన్విక్షన్. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. ఆమేన్, hallelujah, 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 hallelujah. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అబ్బాయి ఒక్క మాట నా హృదయాన్ని నింపేస్తా ఉంది. హల్లెలూయా. నా జీవితంలో ఇది లేదు బ్రదర్. నో, ఉన్నవనుటకు రుజువు దేవుని యొక్క వాక్యం. ఆమేన్, హల్లెలూయా. వాట్ ఈస్ దట్ యు ఆర్ నాట్ సీయింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే? ఈ రోజున మీ జీవితంలో ఏం చూడట్లేదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. సో చాలామంది కన్విక్షన్, దే డోంట్ నో హౌ టు సీ. ఇఫ్ దే ఆర్ కన్విక్టెడ్ దెన్ ఆర్ కన్విన్స్, దెన్ దే షుడ్ కన్సీవ్. వాళ్ళు దేని చేత ఇది ఒప్పించబడ్డారు దాన్ని గర్భం ధరించాలి. హల్లెలూయా. ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ యువర్ మౌత్ అండ్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయంలో, మీ నోట్లో మీరు దేని చేత ఒప్పించబడ్డారో లేకపోతే కన్విక్ట్ చేయబడ్డారో అది ఎప్పుడు మీ హృదయంలో, మీ నోట్లో ఉండాల్సిందే. కొంతమందికి నోట్లో ఉంటే హృదయంలో ఉండదు, హృదయంలో ఉంటే నోట్లో ఉండదు. దానివల్ల ఏమైంది? జీవితంలో ఉండదు. వెరీ సింపుల్. బ్రదర్, నేను హృదయంలో నమ్ముతున్నాను, బట్ యువర్ మౌత్ ఈస్ యాజ్ డమ్ యాజ్. అప్పుడప్పుడు నేను పెద్ద ఇదివరకు వీడికి పెద్ద ముచ్చమోహం వాడండి అంటారు చూడండి. If you have the muchu face, you can never ever see your mountain moving. మీరు నోరు తెరవకోకుండా మీ కొండ కదలదు. అది అక్కడే ఉంటుంది. It doesn't move. If you have faith, you better speak. Amen. Hallelujah. Hallelujah. మీ హృదయంలో విశ్వాసం ఉంటే దాన్ని మాట్లాడుతూ ఉండాలి. ఆమేన్. అందరిని పిలిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ స్పీక్ ఇట్ వైల్ యువర్ అలోన్. ఆమేన్. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, వాట్ ఆల్ ద ప్రామిసెస్, దేవుడు మీకు ఇచ్చిన మాటలు, వాగ్దానాలు, దేవుడు మీతో మాట్లాడుతున్న మాటల్ని వాటిని పలుకుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీ డే ఐ ప్రే, బిలీవ్, యూజువల్లీ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇవన్నీ అయిన తర్వాత ఎవ్రీ డే ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఫర్ over many years now, maybe 20 years now. 2005, 15, now 25, right? Every day I speak out some words. Amen, hallelujah.
The Lord shall bless my food and water and remove sickness from my midst. He will fulfill the number of my days. Every single organ in my body I command you to function with full vigor and tenacity all the days of my life. My hair shall not fall before its time. My tooth will stay strong. ఎవరికన్నా పళ్ళు సరిగ్గా ఊగకపోతే ఇదే ప్రాబ్లం. ఊగుతా అంటే మై ఏజ్ షల్ బి లాక్డ్ ఇన్ 25. ఇంకొద్దులేండి నా సీక్రెట్స్ చెప్పండి. అసలు చెప్పు. ఐ డోంట్ ఈట్ ఫుడ్ దట్ మేక్స్ మీ ఫ్యాట్. ఇది కూడా కన్ఫెషన్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Every single organ in my body, I command you to have the vigor of a 25-year-old young person. Amen. Hallelujah. And I shall fulfill all the plans and the purposes of God. Amen. Hallelujah. Hallelujah. And I do not allow any kind of sickness and disease. Amen. Hallelujah. The Lord is a shade at my right hand. The sun shall not smite me by day, the moon shall not smite me by night. The Lord shall keep my coming and going out forever. The Lord shall keep my soul. Amen. See, ఇది ఏమైపోయిందంటే నాకు ఒక సిస్టమ్ లేకంగా నా బాడీ చెప్తా ఉంటుంది ఇవన్నీ నువ్వు మాట్లాడాలి అని. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడేటప్పుడు యాదృచ్ఛికంగా అయిపోతుంది, అంటే యాంత్రికంగా, అంటే మెకానికల్గా అయిపోయే టైంలో ఒకసారి ఆగి అగైన్ ఐ అడ్జస్ట్ మై ఫెయిత్ అండ్ దెన్ ఐ రిలీజ్ బై ఫెయిత్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బ్రదర్ అదేదో అది జపంలాగా మీరు ప్రతిరోజు అలా చేసుకుంటారు, అలా మనకి లేవు కదా, వాక్యములు ఎక్కడ ఉంది, ఎక్కడ. ఈరోజు ప్యాంటు షర్ట్ వేసుకోవాలని కూడా లేదు. వేసుకొని వచ్చావా లేదా? వచ్చావా లేదా? వచ్చావా? మరి ఎందుకు వచ్చావు? సి, మెనీ పీపుల్ టాక్ సినికల్లీ అంటే ఆల్ ద టైమ్ వాళ్ళు క్రిటిసైజ్ చేసే వేలో ఏదో మాట్లాడదాం అనుకుంటూ ఉంటారు. But let me tell you what you have received as revelation. దేవుడు దేనైతే ప్రత్యక్షపరిచాడో మీ జీవితంలో దానిని మీ జీవితం యొక్క నమూనాగా ఉంచుకోవాలి. Amen. Hallelujah. Hallelujah. మీకు అర్థమవుతుందని నేను చెప్పిన మాట. దానికి మరలా పద్దాకల దేవుడు మీకు పద్దాకల ప్రత్యక్షతనివ్వడు ఆయన. Amen. Once God says it, you must better hear twice. దావీదు అన్నాడు, he spoke once, I heard twice అన్నాడు. That power belongs to him. Amen. Hallelujah. Hallelujah. దేవుడు ఒకసారి మాట్లాడతారు, మీరు రెండుసార్లు ఎక్కువ పెట్టుకొని వినాలి. Amen. Hallelujah. 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 One time Brother Hagin said, some people die like an idiot with the faith of a mountain in their heart. కొంతమంది కొండంత విశ్వాస హృదయంలో పెట్టుకొని ఒక వెర్రివాని వాళ్ళు చనిపోతారు అని అన్నాడు. He will die like an idiot. Now what he means to say is, you have so much faith but you don't release. విశ్వాసము నీవు మాట్లాడటం వల్ల పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర ఎంతో ఉంది కాదు విశ్వాసం. ఇట్స్ నాట్ ది సైజ్. మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ ది ఎక్సర్సైజ్. ఆమేన్. మీరు ఎంత మీ జీవితంలో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. నా ఇదంతా చెప్పడానికి ఎందుకు చెప్తున్నానంటే 10వ అధ్యాయం చివరి వచనం, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. యూ కెనాట్ సర్వైవ్ వితౌట్ ఫెయిత్. కమ్ ఆన్, చాప్టర్ 10 చివరి వచనం. వాట్ డస్ ఇట్ సే? అయితే మనము నశించుటకు వెనుక తీసిన వారము కాము. పై వచనం, వర్స్ 38, 38వ వచనం. నా ఎదుట, ఓ కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో నేను చెప్పాలనుకున్న మాటలు ఇంకొక మాట, నా ఎదుట అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆ మాట చెప్పండి, నా ఎదుట, దేవుని ఎదుట. ఇట్స్ ఎ పవర్ఫుల్ వర్డ్. మనుషులు ఎదుట మనం ఎట్లాగానే ఉండొచ్చు, ఎన్ని ఆశలను వేయచ్చు, ఎంత నీట్గానే కనిపించవచ్చు, ఎంత అమాయక చక్రవర్తి లాగానే కనిపించవచ్చు. బట్ ద థింగ్ ఈస్, యూ మస్ట్ లీవ్ బిఫోర్ వన్ ఆడియన్స్. దేవుని ఎదుట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, ఎవ్రీ టైమ్ యూ కమ్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట మీరు వచ్చినప్పుడు, సో యూ డూ లైక్ యూ హార్ట్ సర్వీసింగ్. ఆమేన్. మీ హృదయాన్ని ఒక వెహికల్ ఎట్లాగా వాటర్ వాష్కి ఇస్తారు, ఎట్లాగా మన ఇంట్లో ఉన్న ఆటోమొబైల్స్ని మనం సర్వీస్ స్టేషన్కి ఎలా పంపిస్తామో,
ఎలా వాటిని ఇంజిన్ అంతా తీసి ఆయిల్ చేసి దాన్ని ఫిల్టర్స్ అన్ని చేంజ్ చేసి మరలా దాన్ని ఒక కండిషన్లో పెడతారో అట్లాగా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. You must keep your heart, bathe your heart in the presence of God. Amen. So నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. Amen. Hallelujah. Hallelujah. అంటే ఈరోజు నేను నమ్ముతానే జీవించగలను. Amen. Hallelujah. If you're not believing, you cannot live. మీరు నమ్మకపోతే మీరు జీవించలేరు, జీవం రాదు. దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. సింప్లెస్ట్ వే, ఆ పండు తినమున నువ్వు నిశ్చయంగా చచ్చేదు అని. చచ్చాడా చావలేదా? చనిపోయాడు కానీ చావలేదు. అంటే హీ స్పిరిచువల్ పార్ట్ ఈస్ డెడ్, బట్ ద ఫిజికల్ పార్ట్ ఈస్ గోయింగ్ ఆన్. రైట్ ఆర్ రాంగ్? అంటే ద సేమ్ థింగ్. ఈరోజు విశ్వసించకపోతే మనం బతుకుతున్నాం కానీ బతకట్లేదు. దెర్ ఇస్ నో లైఫ్ ఆఫ్ గాడ్ ఫ్లోయింగ్. సో నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. సో ఈ రోజున మనం విశ్వసిస్తే దేవునిలో ఉండే లైఫ్ మన జీవితంలోనికి అది విడుదల చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రతిరోజు కూడా ద లైఫ్ ఆఫ్ ఫెయిత్ యాక్టివేట్. డోంట్ ఫాల్ టు న్యాచురల్ లెవెల్. చాలామంది న్యాచురల్ లెవెల్కి పడిపోతూ ఉంటారు. దే ఫాల్ బ్యాక్ టు న్యాచురల్ లెవెల్. నో. పొరపాటును కూడా మీ సమస్యలు, ఇబ్బందులు మీరు నోటితో వాటి గురించి మాట్లాడుతూ ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. సో హియర్ ఇట్ సేస్, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇఫ్ హీ ష్రింక్స్ బ్యాక్, మై స్పిరిట్ హ్యాస్ నో ప్లెజర్ ఇన్ హిమ్. Bible calls it my soul. Sometimes you cannot separate what is the spirit and soul. Why? Because it is in union. Amen. Hallelujah. నా ఆత్మకు సంతోషం లేదు. సో చాలా మంది దేవుని నమ్ముతారు, ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు దే shrink back and then they don't go forward. వాళ్ళు ముందుకెళ్ళరు. See, if you are shrinking back, God doesn't have any pleasure. దేవునికి ఏమాత్రం కూడా సంతోషం ఉండదు అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఎవరు అంటే వీళ్ళెవరు ష్రింక్ అవ్వలేదు. Oh, come on. Hallelujah. He's trying to tell the people who did not shrink back. Amen. Hallelujah. సో వీళ్ళు ఒక కన్విక్షన్తో బతుకుతూ ఉన్నారు, ఒక ఒప్పుకోలు చేత బతుకుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. అందరూ వెనక్కి జారిపోయి వాళ్ళు ష్రింక్ అయిపోతాం అంటే దీస్ పీపుల్ వర్ ఇంక్రీజింగ్ ఇన్ దేర్ కెపాసిటీస్. నేను దాన్ని ఏమంటున్నానంటే ది అన్లిమిటెడ్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. పరిమితి లేని జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, ఐ వాంట్ టు హియర్ యు హల్లెలూయా. ఈరోజున అనేకమైన పరిస్థితులు, సిచ్యువేషన్స్, దే ఆర్ పుట్టింగ్ ఎ క్యాప్ ఓవర్ పీపుల్స్ లైఫ్స్. ఇక్కడ దాకా రీచ్ అయిపోయింది, ఇక్కడ నుంచి దీన్ని ఇంకా దాటి నేను వెళ్ళలేను, దాటి చేయలేను, దాటి చూడలేను. నో, సి గాడ్ ఈస్ స్పీకింగ్ సంథింగ్ టు మీ ఇన్ ఎ వెరీ ప్రొఫౌండ్ వే దట్ యూ నీడ్ టు బిలీవ్ గాడ్ బియాండ్ లిమిట్స్. ఏమేమి పరిమితులు మీరు పెట్టుకొని ఉన్నారో వాటన్నిటికీ మించి జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. Hallelujah. Amen. See, God wants you to live beyond your limits, beyond your capacity. Amen. Hallelujah. ఎందుకంటే నేను మన యొక్క సామర్థ్యము దాకే జీవిస్తే దాని వల్ల ఉపయోగం ఉండదు. There is no use of it. God wants you to live beyond your ability. Amen. Hallelujah. I said beyond your ability. Beyond your ability. దీన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఎలా చెప్పాలంటే ఇట్ జస్ట్ లైక్ ఒక బ్యాగ్ తీసుకొని దాని యొక్క మూతని ఒక కర్ర తీసుకొని ఎక్స్పాండ్ చేయడం అనమాట. పెట్టి ఇట్లాగా దాన్ని ఇట్లా స్ట్రైట్గా ఇదివరకు చూసేవాడిని నేను. ఆ కర్ర అడ్డంగా ఇలా పెట్టేసేవాళ్ళు ఓపెన్ అవటానికి.
దట్స్ హౌ ఐ సీ ఇట్. దేవుని యొక్క వాక్యము ఈ రోజున దేవుడు ఆయన తీసుకొని మీ హృదయాలు అట్లా ఎక్స్పాండ్ చేసి దాన్ని అట్లా పెట్టేయాలనుకుంటున్నాడు ఆయన. See, you can increase your capacity by receiving the word of God. దేవుని యొక్క వాగ్దానము లేకపోతే వాక్యము ఏదైతే మన దగ్గరికి వస్తుందో, మీ దగ్గరికి వస్తుందో, దాన్ని మీరు అంగీకరించుట ద్వారా మీ కెపాసిటీని మీరు ఇంక్రీజ్ చేయగలుగుతారు. ఇప్పుడు దాకా నా జీవితంలో నేను చేసింది ఏది కూడా నా కెపాసిటీకి సరిపోదు. దే ఆర్ ఓన్లీ బియాండ్ మై కెపాసిటీ. I have no clue. If I have to think about my capacity, ఈ రోజు ఇక్కడ సర్వీస్ జరుగుతూ ఉండేది కాదు. Hello, are you all here with me? Are you all here with me? Amen. Believing God beyond your capacities. So, ఈ అధ్యాయం అంతా నేను ఎన్ని రోజులు చెప్తాను నాకు తెలియదు, కానీ I'll continue to speak what all the Lord is putting in my heart. ఒకవేళ దేవుడు మీ జీవితంలో ఆనందించే దేవుడు ఒకవేళ ఆగిపోయాడేమో. I want you to think about it. What are the areas that you stopped believing on? మీరు ఏ విషయాల్లో దేవుని నమ్మటం ఆపేశారు, or you shrink back, దాన్ని వదిలి పక్కన పెట్టేశారు. Maybe the salvation of your husband, the salvation of your child, maybe a breakthrough in your life, మీ జీవితంలో breakthrough, or maybe something in your own personal life, maybe victory over an addiction or a weakness, ఏదైనా బలహీనత మీద, వ్యసనం మీద విజయము, దాని గురించి విశ్వసించి ఒకవేళ అలసిపోయారా? Or maybe a business breakthrough or a financial breakthrough or something. What is that you believe God and then you shrink back? ఆ shrink అయిపోయినప్పుడు ఏమైపోతుందంటే మీ ఆత్మ, it becomes hard. Your spirit, your heart becomes hard. And then అది ఏం చేస్తుందంటే it leads you to spiritual stagnation. ఆత్మ సంబంధమైన స్టాగ్నేషన్, ఇంకేం ఎక్స్పెక్టేషన్ ఉండదు దేవుని దగ్గర నుంచి. Let me show you that words before I'm going to go forward. What is that? Zephaniah chapter 1. జెఫన్యా మొదటి అధ్యాయం 10వ వచనం చదువుదాం. చదవండి సిస్టర్. ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదన శబ్దమును పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడును. కొండల దిక్కు నుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు. కనానీయులందరూ నాశనమైరి, ద్రవ్యం సమకూర్చుకున్న వారందరూ నిర్మూలం చేయబడింది కనుక మక్తేషులో నివాసులారా అంగలార్చుడి. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని, ఈ మాట పట్టుకోవాలి, ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును. I will search Jerusalem with a candle in my hand, with the lamps. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారే. అంటే మడ్డిగాడు అంటే ఇదేనేమో. హలో, సారీ, ఆర్ యు ఆల్ హియర్? మిస్టర్ మడ్డి ఫెలో అంటే ఇంక వాళ్ళకి ఏం చల్ల ఉండదు. మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం వంటి వారై. నేను మొన్న 31st మార్నింగ్ నేను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటే సైకిల్ ఒకటి కింద పడిపోయింది. సైకిల్ మీద పడుకొని ఉన్నాడు. ఎలాగా? తలేమో ఒక టైర్ మీద ఉంది, కాళ్ళేమో వెనకాల చక్రం మీద ఉంది. ఆ మధ్యలో అవన్నీ గుచ్చుకుపోయింది. మనిషికి అసలు ఎవరు పడుకుంటారు? బెడ్ మీద పడుకొని ఇలాగ రోడ్లో ఇలా పడుకొని ఏదో ధ్యానంలో ఉన్నాడు. ఆ పెడల్ ఉందా, అది మధ్యలో తన వెన్నెముక మీద ఉంది. ఆయన ఇట్లా పడుకొని తల అక్కడ పెట్టి ఇట్లా పెట్టి చేతులకి ఇలా పెట్టుకొని వెనకాల గబుక్కున ఎవరైనా టర్నింగ్లో పడిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి పడుకుని ఉన్నాడు. గబుక్కున ఎవరైనా తగిలితే ఏదో ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి లాగుంది. అది మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకుని వారిని
శిక్షింతును. I like it in the English Bible. It says, I will punish the men who are stagnant in spirit. Stagnant in spirit. ఆత్మలో ఏమాత్రం కదలిక లేదు. They were not expecting from God. దేవుని దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో దేవుని ఎదుట జీవించటం అంటే అర్థం ఏంటి అంటే దీస్ పీపుల్స్ హార్ట్ వర్ నాట్ స్టాగ్నెంట్. వీళ్ళ యొక్క హృదయాలు స్టాగ్నెంట్గా లేవు. ఆమేన్. చాలామంది చాలా ఫిలాసఫీస్ చెప్పేస్తూ ఉంటారు. మనం మంచి అనుకున్నా మంచి జరగదండి, మేలు ఏదైనా మన చేతిలో లేదు, అంతా ఏముంది, తలరాత. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఫేట్. Everything was already predestined. It is written. No, let me tell you. మీ తల మీద ఏం రాసిందో చెప్పమంటారా? Can I tell? Yes. నమ్ముట నీ వలన నమ్మువానికి సమస్త సాధ్యం అని రాసింది. అది తలరాత. Come on, hallelujah. 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 That is the writing on your head. కొంతమంది ఏది పడితే అది రాసేసుకుంటారు అనుకుంటా. నాకు ఈ జన్మకి పెళ్ళి అవ్వదు, నన్ను ఎవరు అంగీకరించరు, నాకు ఉద్యోగం రాదు, నేను ఎంత ప్రేయర్ చేసినా నాకు దీంట్లో నుంచి రాదు. హలో, స్టాగ్నెంట్ స్పిరిట్. దట్స్ వెరీ వెరీ డేంజరస్. యెహోవా మేలైనను కీడైనను చేయుడు అని వాళ్ళు తమ మనసులో అనుకుంటాం. లైఫ్ జస్ట్ హ్యాపెన్స్. ఏదో జరుగుతూ ఉంది, ఈరోజు పుట్టాము, ఎప్పుడో చచ్చిపోతాం. సో నో ఎక్స్పెక్టేషన్. లెట్ మీ టెల్ యూ, యూ నీడ్ టు లివ్ విత్ ఎక్స్పెక్టేషన్. ఏమి ఎక్స్పెక్టేషన్ అంటే దేవుడు తన కార్యములను నాకు చేస్తాడు అని. ఇంకా చెప్పాలంటే దావీదులాగా మాట్లాడాలి. సజీవులున్న దేశంలో నేను ఐ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్. యెహోవా యొక్క మంచితనము నేను చూస్తాను. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. I will not die but live and see the goodness of the Lord. Amen. యెహోవా కార్యములు నేను వివరించేదను. Amen. Hallelujah. What is that? You got the scripture? I would have despaired unless I have believed that I would see the goodness of the Lord in the land of the living. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము. Oh, come on. Hallelujah. నాకు లేని ఎడల నేనేమవుదును? ఏమవుతావు? లావ్ అవుతావు. Sorry. No. Yes. I mean, your spirit will become stagnant. అది. సజీవులున్న దేశంలో నేను యెహోవా యొక్క మంచితనమును, ఆమేన్, హల్లెలూయా, యెహోవా దయను పొందుదునన్న నమ్మకము. In the name of Jesus, may you receive that today in the name of Jesus. Hallelujah. Hallelujah. Now, Hebrews chapter 11. Hebrews రాసిన పత్రిక 11వ అధ్యాయం. Let's come back. Hebrews chapter 11 and then verse 1. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. Faith is conviction of things that we do not see. Hallelujah. I want the Amplified translation. It is perceiving as real facts what is not revealed to the senses. Perceiving as real facts. ఈ రోజున మనకు ఒక పర్సెప్షన్ కావాలి. అది ఏంటంటే టు సీ బియాండ్. ఎవరిబడి సే టు సీ బియాండ్. సో దేవుడు నాతో మాట్లాడుతూ ఒక పవర్ఫుల్ మాట చెప్పాడు. అది నా తల పగిలిపోయినట్టు అయిపోయింది. అది ఏంటంటే, కుమారుడు, నా వాగ్దానములు నీకు ఎందుకు ఇస్తున్నాను అంటే, నా ప్రజలకు ఎందుకు ఇస్తున్నాను అంటే, టు బ్రేక్ ద లిమిట్స్ అన్నాడు ఆయన. Now I began to see it in a very, very different light. నాకు వేరొక లైట్లో నాకు ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కనిపిస్తూ ఉంది. Because when God is giving you the word, He is expecting you to break the limits. And the Lord said to me one thing where He said, son, the language of God, my language, is signs, wonders and miracles. నా భాష ఏంటి అంటే సూచక్రియలు, అద్భుతాలు, అంతే. Miracles. ఈ రోజు నుంచి ఈ సంవత్సరం నేను ఎవరితో దేవుడు మీతో మాట్లాడారా అంటే మీరేం చెప్పాలి అంటే, మీ జీవితంలో అద్భుతం జరిగితే మాట్లాడేదని చెప్పాలి. కమాన్, హల్లెలూయా. అద్భుతం జరగకపోతే మాట్లాడలేదని అర్థం. ఆమేన్.
అంటే దేవుడు అద్భుతాలు జరుగుతూనే మేము విశ్వసిస్తే వద్దు, మీరంత ఆత్మీయ మెత్తుల్లోకి వెళ్ళమాకండి, మీకు చెప్తాను నేను. In other words, what I'm trying to say is, you must believe God, that God is about to do something big in your life. అంటే మీ ఒక ఎక్స్పెక్టేషన్తో జీవించాలి అన్న విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన ఐగుప్తు దేశంలో తీసుకురావటమే చాలా పెద్ద గొప్ప కార్యం. అంటే తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ నిలబడి ఉంటే అక్కడ ఎర్ర సముద్రం ఉంటుంది. ఇంకా దట్ ఈస్ ది ఎండ్ ఫర్ ద పీపుల్. And the Lord said, Moses, stretch forth the staff that is in your hand. నీ చేతిలో ఉన్న ఆ కర్రను ఈ సముద్రం మీద చాపు అని అన్నాడు ఆయన. In other words, what is happening is, అక్కడ ఎండ్ అయిపోయిన దానిని దేవుడు బ్రేక్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు ఆయన. Let me tell you one thing. ఆ ఎర్ర సముద్రం తర్వాత 40 సంవత్సరాల జీవితం ఉంది. I don't know what is your ఎర్ర సముద్రం. Come on, hallelujah, hallelujah. ఆ హాస్పిటల్ బెడ్ అయిపోయిన తర్వాత 40 years ఉంది నీకు ఇంకా. Come on, did you get it? Are you all here with me? Maybe that is a situation like where everything looks to come to an end. I am struggling to speak. మీరందరూ ఇంకా రిసెప్షన్లోకి రావట్లేదేమో అనిపిస్తూ ఉంది. I'm just trying to start now. Living beyond the limits. Somebody is crossing the Red Sea here today in the name of Jesus. ఇక్కడున్న వాళ్ళు ఎవరో మీ యొక్క ఎర్ర సముద్రమును ఈ రోజు దాటుతా ఉన్నారు. Come on, hallelujah, hallelujah, hallelujah. నా జీవితంలో ఎండింగ్ లేదు అని నమ్మాలి మీరు. Amen. There is no ending for you. If I have to say a bold statement, నా జీవితంలో ఎండింగ్ ఎవరు అంటే ఆయన. ఆది అంతం ఆయన. He is the beginning and the end. Amen. Hallelujah, hallelujah. మన ఎండింగ్ ఎక్కడంటే ఆయన దగ్గరే. ఆయన ఎండింగ్. Amen. So your situation cannot stop you. Amen. సో దేవుడు ఆయన పిలిచిన వారందరికీ ఆయన ఏం చేస్తున్నాడంటే, he is speaking to them or putting words into their life or in their heart. వారి జీవితం మీద, వారి హృదయముల్లో ఆయన తన వాక్కును పెట్టి ఆ లిమిట్స్ని విరగొడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి ఆహారం పెట్టాలి నువ్వు. అవునా, ఏమున్నాయి ప్రభు మా దగ్గర? సంవత్సరం అంతా కష్టపడి సంపాదించిన ఈ 5,000 మంది పురుషులకి ఆహారం తీసుకురావడానికి అరణ్యంలో కుదరదు. అవునా, ఈరోజు నేను ఒకటి విరగొట్టేస్తున్నాను. ఆంధ్రియా చెప్పు, ఏంది ఉన్నాయి? ఒక బాక్స్ దొరికింది ప్రభు. కొంతమంది ఉంటారు పిల్లలు చాక్లెట్లు తింటా ఉంటారు పక్కన కూర్చొని. ఈ ఆంధ్రే అదే అనుకుంటా. మీరు గమనించారు ఎవరన్నా? పిల్లలు లాలీపప్పులు చేయటం, వాళ్ళ జెమ్స్ ప్యాకెట్ తీసుకోవటం, కొంతమంది భలే ఉంటారు అసలు పిల్లల స్టఫ్. ఒకటి తింటా ఉంటే అడిగా, ఎందుకు వాళ్ళకు ఉంది ఇంత కదా అంటే, బాగుంటాయి బ్రదర్ పిల్లలవి, వాళ్ళు ఏది తిన్నా నేను తింటాను వాటిని. ఎందుకని అంటే పిల్లలు బాగున్నాయే తింటారంట, మిగిలిన ఊసేస్తారంట. అందరే ఇచ్చాడు ఒక పిల్లడు బాక్స్ తీసుకొని, ప్రభా 5 రొట్టెలు 2 చేపలు, వి ఓన్లీ హ్యావ్ దిస్. అవునా, ఓకే, వి గాట్ ఇట్ అన్నాడు. అందరిని కూర్చోబెట్టండి. ఆయన ఆకాశం మట్టుకు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏమో ప్రభా 5 రొట్టెలు ఏమన్నాయినా ఆయన, 5 రొట్టెలు నాయన, 5 రొట్టెలు, ఈ 2 చేపలు. మా ఆయనకి 5.5 రొట్టెలు కావాలి. మా పిల్లోడికి ఏవో 3.5 రొట్టెలు, చిన్నోడికి కొంచెం 3.5, పెద్దోడికి 2.5. వాడు ఎక్కువ తినలేండి. అందరికి కలిపి నాకు లేకపోయినా పర్లేదు, ఎక్కడ సరిపోతాయి ప్రభు. కొంతమంది ఇదే ఎడుతూ ఉంటారు. బట్ యు నో హౌ జీసస్ క్రైస్ట్ హస్ స్టెప్డ్ ఇంటు దట్. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్? లేనివి ఉన్నవన్నటకు రుజువు. వాళ్ళు 5 రొట్టెలు చూస్తుంటే
ఆయన 20,000 మందికి సరిపడిన బాస్కెట్ నుంచి వస్తున్నాడు. Perceiving as real facts. Come on, hallelujah. Perceiving as real facts. What is not revealed to the senses? What is not revealed to the senses? సెన్సెస్ అంటే జ్ఞానేంద్రియాలకు ప్రత్యక్షపరచబడని వాస్తవికతలోనికి ఆయన యొక్క ఆత్మ ఇట్లాగా లంగరు వేసుకొని ఉండిపోయింది. Oh, hallelujah. May your spirits be anchored into the realm, hallelujah, of the supernatural. Amen, hallelujah, hallelujah. ఈ రోజు నుంచి మీ కెపాసిటీలో చూడటం ఆపేసేయాలి, మీ లిమిట్స్తో. Hallelujah. I began to understand something. అదేంటి అంటే దేవుని యొక్క కెపాసిటీని మనం చూడగలిగినట్లయితే, I mean, if God is giving you the promise to break that limit, ఆ కెపాసిటీలో అడుగు పెట్టిన తర్వాత there is so much life that you can live. Hallelujah. Hallelujah. దాని తర్వాత నువ్వు జీవించవలసిన జీవితం చాలా ఉంది. 75 సంవత్సరాల తర్వాత దేవుడు పిలిస్తే ఇంకా 100 సంవత్సరాలు జీవించే జీవితం ఉంది. Hallelujah. 75 years old, and then when God called Abraham while he was Abraham, oh my gosh, ఈ ఇష్యూ టచ్ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోయి అందరిని కెలికేయాల్సి వస్తుంది. అబ్రాహాముని పిలిచి అబ్రహాం అన్నాడు. అబ్రహాం యొక్క ఆశీర్వచనం ఇంటి యాహోవే ఆ హెచ్ తీసుకొచ్చి పెట్టాడు. Abraham. Come on, hallelujah. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. You got into my family. Hey, come on, hallelujah. Does anybody get what is? అబ్రహాం యొక్క ఆశీర్వచనం అన్యజనులమైన మనకు కలుగుటకై అబ్రహాం యొక్క ఆశీర్వచనం ఈ రోజు నా వచ్చింది ఒక వ్యక్తికి. See, naturally ఈ రోజున దేవుడు ఆయన రక్తం ద్వారా మీకు పత్రాలు ఇచ్చేస్తున్నాడు. మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం అవట్లేదు. ఆయన చెయ్యిని మీ ఆత్మలో అడుగులో లోపల depth of the spirit, he has kept he's keeping his hand ఇలా తిప్పి ఆదాము యొక్క బీజమును బయటికి లాగి, come on, hallelujah, క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా నాయన తండ్రి అబ్బాను పిలిచే ఆత్మను ఆయన మన హృదయంలోనికి పంపి దత్తపుత్రాత్మను ఆయన మనకు అనుగ్రహించి, hey, come on, hallelujah, you better celebrate, hallelujah. ఆయన మనలను అబ్రహాము ఇంటి వారసులుగా ఆయన చేసుకున్నాడు. And in the name of Jesus, it's impossible for you to live a limited life. Come on, you better celebrate right now. Hallelujah. 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 Officially, మన ఇంటి పేరు ఎప్పుడు మారిపోయింది. Come on, hallelujah. మీ సిస్టంలో నుంచి మొత్తం బయటికి లాగేసేదండి. Come on, hallelujah. పీకేసేసి అబ్రహాం యొక్క ఆశీర్వచనం మీ మీద పలికాడు ఆయన. అబ్రహాం యొక్క ఆశీర్వచనం. సో అబ్రహాం యొక్క మైండ్ అప్పుడు మారిపోయింది ఆ రోజున. Come on, hallelujah. అబ్రహాం యొక్క ఆశీర్వచనం అన్యజనులమైన మన మీదకు వచ్చింది. అబ్రహాం అరణ్యంలో పిలిచి అబ్రహాం మీద ఉన్న పరిమితులను విరగొట్టి బియాండ్ ప్రాపర్ టైం. నౌ 11 ఎబ్రీ రాసిన పత్రిక 11 వచ్చిన. I like what Sarah has spoken. Yeah. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిన Oh, come on, hallelujah. I like it in English Bible. It says beyond proper time. Everyone say proper time of life. Beyond proper time of life. Let me speak by love over you. మీ మీద ప్రేమతో కొన్ని మాట్లాడదాం అనుకుంటున్నాను. మీ జీవితంలో ఇప్పటిదాకా టైంకి జరగనివన్నీ దేవుడు ఆయన కుదిర్చి, come on, hallelujah. టైంకి పెళ్ళి అవ్వాలా, టైంకి పిల్లలు పుట్టాలా, టైంకి ఉద్యోగం రాలా, టైంకి జరగాల. Come on, beyond proper time. May God release His glory in your life. Hallelujah. Come on, you better receive in the name of Jesus. In the name of Jesus, hallelujah.
దేవుడు ఆయన వాగ్దానాలు ఇస్తున్నాడు. ఎందుకని? టు బ్రేక్ ద లిమిట్స్. అక్కడ దాకా వచ్చి నిలబడి అందరూ చెప్పండి, ఎర్ర సముద్రం ఉందండి, అయిపోయింది, ఎర్ర సముద్రం ఉందండి, జీవితం అయిపోయిందండి, ఎర్ర సముద్రం ఉందండి, ఎర్ర సముద్రం ఉందండి, ఎర్ర సముద్రం ఉందండి. నో, దేవుడు ఆయన నదులలో ఆయన దారేసి ఉంచాడు. ఆయన హల్లెలూయా. God has made highways in the water, in the deep. Amen. ఈరోజు నుంచి మీరు ఎలా పడుకోవాలంటే ఇటువంటి చింత, దిగులు, విచారం లేకుండా మీరు విశ్రాంతి తీసుకోవాలి. బికాస్ ఫెయిత్ ఈజ్ రెస్ట్, ఫెయిత్ ఈజ్ అష్యూరెన్స్. అందుకని మీ జర్నీలో నేను మన మార్నింగ్ ప్రేయర్స్ చెప్తూ I said a very powerful statement. అదేంటంటే బిఫోర్ యూ రీచ్ ది డెస్టినీ ఆర్ ది ఎండ్ ఆఫ్ యువర్ ఫెయిత్, మీరు విశ్వాసం ద్వారా ఏ ఫలము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో అది పొందేదాకా మధ్యలో మీరు ఈ పికిల్ జ్యూస్ ఫేస్ పెట్టుకోమాకండి. అంటే మామిడి పచ్చడిలో బాప్టిజం తీసుకున్న ఫేస్ ఇట్లా సమురుగా నీరుగా వెయిట్ చేస్తున్నాం. As if you are not, see, please don't keep that face. You enjoy the fellowship. Come on, hallelujah. Moshe ఏం చేస్తాడు? He is enjoying the fellowship of God. As much as there is ఫరో ఎంత అణిచివేస్తున్నాడో వాటన్నిటిని పక్కన పెట్టి మోషే మాత్రం దేవునితో సహవాసాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన విశ్వాస యాత్రలో మనం ఎంజాయ్ చేయాల్సింది ఏంటి అంటే దేవునితో సహవాసము. దేవుడు నీకు ఇచ్చే జాబో, ఇల్లో, కారో అది కాదు. No. These are not the things that we need to enjoy. See, the thing that we need to enjoy in the affairs of life is not the pleasures, but the presence. Many people were conscious of the pleasures of life, but you should be conscious of the presence of God. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు జీవితంలో ఉన్న ఒత్తిడి కింద జీవిస్తూ ఉంటారు. కానీ మనం దేవుని యొక్క సన్నిధిని గురించిన గమనంలో జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున whatever you're believing, you may not have it, but I come out enjoying the presence of God. దేవునితో సహవాసం. ఆమేన్. అందుకని మీ లైఫ్లో ఏది మిస్ అయినా ఒకటి మిస్ అవ్వకూడదు, అనుదిన సహవాసము. And many people don't have it. దీన్ని అంటున్నాను, విశ్వసించు దేవుని ఎదుట. దేవుని ఎదుట you are not a stagnant spirit, but the spirit that is activated, that is alive, that is moving. Amen. The bubbling spirit, fervent spirit, తీవ్రత కలిగిన ఆత్మ. And I want to show you many scriptures, and then నాకు టైం అయిపోతున్నాడు అనిపిస్తుంది. Psalm 78, కీర్తన 78వ కీర్తన. I want to read from verse 1. మొదటి వచనాలు ఎంచుకొని వచనాలు చదువుదాం. And then I will show you some words in the middle, and then we'll go forward. Let's read it. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. చదవండి సిస్టర్. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యము నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. హల్లెలూయా. వెయిట్. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. May your life become a manual for your children to study about signs, wonders and miracles of God. మీకు ఎవరికి నేను చెప్పింది అర్థమైనట్లేదు. మన జీవితం ఏమైపోవాలంటే మన బిడ్డలకి ఒక మాన్యువల్, ఒక టెక్స్ట్ బుక్ అయిపోవాలి. సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఎలా జరుగుతాయి దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన. Come on, hallelujah, hallelujah, hallelujah. ఈ రోజున ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఫర్ us, ఈ రోజున దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఏమై ఉందంటే మన తండ్రుల జీవితంలో ఆయన చేసిన సూచక్రియలు, అద్భుతాలు దేవుని యొక్క వాక్యమై ఉంది. అందుకనే నేను చెప్పాను, ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ ఇస్ మిరకల్, సైన్స్ అండ్ వండర్స్. నీ బిడ్డలకి దేవుని యొక్క వాక్యం ఏమై ఉండాలంటే ఈ వాక్యము ప్లస్ మన జీవితాల్లో, మీ జీవితాల్లో దేవుడు ఏం చేశాడో అది మన బిడ్డలకు దేవుని యొక్క వాక్యమై ఉండాలి.
Hallelujah. Are you all here with me? Amen. Hallelujah. Come on, let's read it again. మళ్ళీ చదువుదాం. What does it say? యెహోవా స్తోత్ర క్రియలను ఆయన బలము. Come on. మిమ్మల్ని ఎవరైనా చూస్తే దేవుడు ఎంత బలవంతుడో అనుకోవాలి. Amen. Hallelujah. ఇవన్నీ ఎలా తట్టుకోగలిగాడు ఈ వ్యక్తి, వీటి నుంచి ఎట్లా బయటకు వచ్చాడు? నో, అది నా బలము కాదు. సో ఎస్, మన బలమును చూస్తున్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఏం రిఫ్లెక్షన్ అయిపోతుందంటే, ఓ దేవుడు బలమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గురించి చెప్పిన అనేకమైన మాటల్లో నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే ఆయన బలవంతుడు అన్నమాట. ఎందుకంటే నేను బలహీనమైన కుటుంబం నుంచి వచ్చాను, బలహీనులను పిలువబడే ప్రదేశం నుంచి వచ్చాను. Somehow I stick myself to that word, బలవంతుడైన దేవుడు. Come on, hallelujah. Amen. ఎవరు మీ hallelujah కూడా బలంగా చెప్పి hallelujah. No, please don't say that creepy hallelujah. Come on everybody. Come on, say బలంగా చెప్పండి hallelujah. Hallelujah. బలవంతుడైన దేవుడు అంటే నాకేమనిపిస్తుంది అంటే ఆ మాట వినగానే సాతానుడు బలహీనుడు, నా దేవుని కంటే బలవంతుడైన వాడు కాదు. ఇంకా చెప్పాడు శత్రువు బలవంతుడి మీద అధికారం ఇచ్చాను. కమ్ ఆన్, హల్లెలూయా. అంటే నా శత్రువుకి నాకు ఇవ్వబడిన అధికారం మించిన బలం లేదు. ఆడెవ్వడైనా సరే. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. Do you understand what I'm saying? Go and break the limits. Amen. Hallelujah. ఆ మాటలన్నీ మీరు తగిలిచ్చేసేసుకొని రక్తంలో పెట్టేసుకొని మొత్తం మారిపోవాలి. Amen. Hallelujah. Hallelujah. Reading. రాగల తరములలో పుట్టబో పిల్లలు. అబ్బో, hallelujah. అందుకే చెప్తాను, see whenever I prepare, I only prepare for not just now, for the generations to come. Hallelujah, hallelujah. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును. ఈ రోజు నా పిల్లలకు వివరించడానికి ఏమి లేవు. So many people don't have anything to tell to their children. ఏముంటాయి అంటే, అరే వీడియో గేమ్ తీసుకుని ఆడుకో, ఫోన్ ఇచ్చేసి గేమ్ ఇచ్చేసి వాడు వాడుకుంటూ ఉంటాడు. సో ఏమి ఇవ్వాలి పిల్లలకి అంటే, యూ మస్ట్ టెల్ దెమ్ హౌ గాడ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, ద మిరకల్స్ దట్ హీ డిడ్. ఆమేన్, హల్లెలూయా. కమ్ ఆన్, లెట్స్ కంటిన్యూ రీడింగ్. చదువుదాం. వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై. ఐ లైక్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్. ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాయబడి ఉందంటే, దట్ దే షుడ్ పుట్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ and not forget the works of God. బిడ్డలు దేని మీద వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ ఉంచేలాగా మనం చెప్పాలి అంటే దేవుని మీద. Hallelujah, hallelujah. That they should put their confidence in God. Amen, hallelujah. అంటే మన బిడ్డలు చూడండి, మనం అందరం we live this world at some point. Amen. నేను చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? నోబడీ ఈస్ దేర్. మనం అందరం ఒకరోజు చనిపోవాల్సిందే, విచ్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ అండ్ సాడ్. ఏంటి పెయిన్ఫుల్ అంటే, చనిపోతాం అనుకోని చాలామంది ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. నో, ఇప్పుడు చంపడం స్టార్ట్ చేయమాకండి. వి ఆల్ డై వన్ డే. ప్రభు యొక్క రాకడ ఆలస్యం అయితే మనం అందరం చనిపోతాం. ఒకవేళ రాకడ వస్తే మనం అందరం రెప్పపాటున కమ్ ఆన్, హల్లెలూయా, మారిపోయి మహిమలోనికి కొనుక్కోబడతాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలకి మరణ భయం ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు స్పీక్, మనం అందరం వెళ్ళిపోయిన మన బిడ్డల యొక్క కాన్ఫిడెన్స్ దేని మీద ఉండాలి అంటే దేవుని మీద ఉండాలి. అది ఎలా ఉంటుంది అంటే, దేవుడు మీ జీవితంలో చేసిన కార్యములను వాళ్ళు ఎరుగుటను బట్టి దే విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఆమేన్, హల్లెలూయా. The confidence that they get looking at you. అందుకే నా కంబలు తీసుకొని, వేర్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఎలైజా, ఏలియా దేవుడు అక్కడ అని ఎలీషా తీసుకొని కొడితే అది విరిగిపోయింది. ఎందుకంటే బికాస్ ద కాన్ఫిడెన్స్ దట్ హీ గాట్ లుకింగ్ ఎట్ హిస్ స్పిరిచువల్ ఫాదర్. ఆమేన్, హల్లెలూయా.
అప్పుడు దాకా లిమిట్స్ని విరగొట్టుకుంటూ వచ్చేసాడు ఏలియా. అండ్ దెన్ నౌ ఎలైజా టుక్ దట్ మ్యాంటల్ అండ్ దెన్ హీ ఈస్ బ్రేకింగ్ ద లిమిట్స్. తన జీవితంలో అడ్డొచ్చిన దాన్ని విరగొట్టేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ ఏమని రాయబడిందంటే లెట్స్ రీడ్ ఇట్ అగైన్, మళ్ళీ చదువుదాం. వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వారు లేచి తమ పిల్లలకు తాము వివరించినట్లు, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై, దేవుని క్రియలను మరువకాయుండి, దేవుని క్రియలను మరువకాయుండి, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై, తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు దిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లును, ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనమును నియమించును. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని యొక్క కార్యాలని వాళ్ళ జీవితంలో అనుభవించేసి తిరగబడతారు. విపరీతమైన యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. దేవుడు మాట్లాడటం బట్టి నువ్వు దీవించబడ్డావు, దేవుని యొక్క సేవకుడిని దర్శించబట్టి దీవించబడ్డావు, దేవుడు తన వాక్కును పంపించిన బట్టి నువ్వు దీవించబడ్డావు. యూ బెటర్ స్టాప్ షోయింగ్ యువర్ యాటిట్యూడ్. ఆమేన్. ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యు అపియర్ ఇన్ చర్చ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరంలో కనపడటం అనేది ఇంపార్టెంట్. మీకు చెప్పాలంటే మీ జీవ మరణములు మీరు దేవుని యొక్క మందిరంలో కనపడటం మీద ఆధారపడి ఉన్నాయి. నేను ఇంతకు మించిన స్టేట్మెంట్ మీరు వినరేమో ఇంకెక్కడ. అపియరింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో కనపడటం అనేది అది మీ జీవ మరణాలు నిర్దేశిస్తుంది. Every time you come before God, God is expanding your life. Hallelujah. 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 దావీదు పిచ్చోడు అనుకున్నారా? చిరకాలం యెహోవా మందిరంలో నివసించగోరుచున్నాను, ఎందుకంటే బతకాలనుకున్నాడు కాబట్టి ఒక మందిరంలో ఉంటా అన్నాడు. Come on. Hallelujah. Hallelujah. వెళ్ళి నీ అన్నయ్య అయిన అహరోనికి తన మీద ఉన్న యాజక వస్త్రాలు తీసేయమని చెప్పు. He's about to die. అంటే వస్త్రాలు ఉన్నంత వరకు చనిపోవటానికి లేదు. అమ్మ నీ మీద పిలుపున్నంత వరకు come on, the plan and the purpose of God. Come on. Hallelujah. Hallelujah. మరణం వచ్చి వెయిట్ చేస్తుంది కానీ మరణం తీసుకోలేకపోతే God has to tell these people what a family it is. The 11th commandment that God gave to Moses is go to Mount Nebo and die. మోషేకి ఇచ్చిన 11 ఆజ్ఞ అంటే నువ్వు వెళ్ళి ఆ పర్వతం ఎక్కి, నిబో పర్వతం ఎక్కి నువ్వు చచ్చిపో. ఎలా చచ్చిపోతాడు మోషే? వాట్ ఈస్ దట్ దిస్ మ్యాన్ ఇస్ బ్రేకింగ్ లిమిట్స్, దట్ హీ హ్యాస్ అథారిటీ ఓవర్ హిస్ ఓన్ డెత్, దట్ హీ కెన్ రైట్ హిస్ ఓన్ డెడ్ ఆఫ్ డెత్. కమ్ ఆన్. హల్లెలూయా. 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 మోషే చూసిన మహిమే కాదన్నాడు అపోస్తలుడైన పౌలు. మోషేనే ధర్మశాస్త్ర సంబంధమైన ప్రవక్తలు, వీళ్ళందరికీ మించిన ప్రవక్త, అందరూ ప్రథముడు మోషే అనుకుంటే అపోస్తలుడైన పౌలు వచ్చి అన్నాడు దిస్ గ్లోరీ ఈస్ పాసింగ్ అవే అన్నాడు. అంటే మోషేని కూడా పక్కన పెట్టేసి అన్నాడు నేను ఐఎమ్ బిట్విక్స్ట్ టూ, నేను రెండింటి మధ్య ఇరుకులు పడి ఉన్నాను, నేను ఇక్కడ ఉండాలా వెడలిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళాలా. అదేంటి? యూ కెన్ హ్యావ్ యువర్ చాయిస్. ఎస్, దిస్ మ్యాన్ స్టెప్డ్ ఇంటూ సంథింగ్ ఎల్స్. కమ్ ఆన్. హల్లెలూయా. 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 మోషేని కూడా పక్కన పెట్టేశాడు. ఈ మనుషులు వీళ్ళు. The gospel that I preach I did not receive by human agency. నన్ను మనుషుల యొక్క ఏజెన్సీ వల్ల నేను పొందుకోలేదు. నేను ఐఎమ్ అపాయింటెడ్ యాజ్ ఎన్ అపోస్టల్ బై ది లార్డ్ జీసస్ హిమ్సెల్ఫ్. నేను ఆయన చేతనే అపోస్తలుగా నియమించబడ్డానని చెప్పి హీ కేమ్ అండ్ అటెండెడ్ ద మీటింగ్ ఆఫ్ పీటర్. పేతురు వాక్యం చెప్తున్న మీటింగ్ వచ్చి విని అనుకున్నట్టున్నాడు. పీటర్ వాస్ ది ఫౌండింగ్ పిల్లర్. పేతురుతో తన గాస్పుల్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళకి అర్థం కాలేదు. పేతురికి అర్థమైంది. అదేంటంటే నాకు అర్థం కాని ఏదో చెప్తున్నాడు, ఇది దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత అని తన పత్రికలో రాశాడు పేతురు. Come on, hallelujah. And this man went away into the sand dunes of Arabia. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు మళ్ళా. And he's downloading the revelation and then living a life that is beyond ability. Hallelujah. Hallelujah. And then పని చేస్తూ ఉంటే ఆయన చెమట ఇట్లా వస్తూ ఉంటే చెమట కారిన బట్టలు. ఎంత వాసన వస్తాయి తెలుసా? ఎస్పెషల్లీ వెన్ యూ నాకు తెలిసి చెమట ఎంత భయంకరమైన వాసన వస్తుందో. వి ప్లే బ్యాడ్మింటన్, పీపుల్ ప్లేస్ వెరీ బ్యాడ్. ఆ చెమట బట్టలు తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే పీపుల్ వర్ రిసీవింగ్ హీలింగ్. చెమట వాసన వస్తుందా, స్వస్థత ఇస్తుందా?
వాట్ దిస్ మ్యాన్ బ్రోక్ అవుట్. దీన్ని విరగొట్టేశాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంట వేస్తే పాము వచ్చింది, పాము వచ్చి కాటేసి అందరూ చచ్చిపోతాం అనుకుంటుంటే పాము చచ్చిపోయింది. Come on, hallelujah, hallelujah. Come on, you got to live beyond some limits. Amen, hallelujah, hallelujah, hallelujah. పద్దాకలు ఒక కాన్షియస్, చేయగడుకున్నారా అఫ్కోర్స్ పిల్లలకు చెప్పండి చేయగడుకోమని. అని కొంతమందికి అది ఒక పేత ఆత్మ ఉంటుంది, ప్రతి దాంట్లో శుభ్రం. లెట్ మీ టెల్ యూ, ఐఎమ్ నాట్ లివింగ్ ఇన్ ద realm of శుభ్రం. ఐఎమ్ నాట్ లివింగ్ ఇన్ ద realm of cleanliness. I am living in the realm of holiness. Come on, hallelujah, hallelujah. So you better live in the realm of the supernatural. Amen, hallelujah. లేనివి ఉన్నవనుటకు రుజువు, అదృశ్యమైనవి. కమాన్, ఉన్నవనుటకు రుజువు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ఆయన విరుస్తామని ఎక్కడి నుంచి అంటే పైన చేస్తున్నాడు, ఎక్కడి నుంచి చేస్తున్నాడు. హీ స్టాపింగ్ ఇన్, అంటే ఒక పదార్థం ఉంది, అదృశ్యమైనది కెన్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ సబ్స్టెన్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటంటే, మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. యువర్ ఎబిలిటీ ఈజ్ జస్ట్ టు సీ ఇంటూ ద ఇన్విజిబుల్. మనం సంపాదించుకోవాల్సింది, డెవలప్ చేసుకోవాల్సింది ఏంటంటే, అదృశ్యమైన దాంట్లోకి చూడటం మాత్రమే. మనం చూసి పలికితే దేవుడు దాన్ని వాస్తవికతలోకి తీసుకొని వస్తాడు. ఆయన ఆకాశం మట్టుకు చూచి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచాడు. He looked up to heaven and then he gave thanks and broke. Hallelujah, hallelujah. In the mighty name of Jesus, God is breaking somebody's basket. Come on, hallelujah. ఈ రోజున మీకు తినటానికే సరిపోని ఫుడ్ ఉందేమో, దేవుడు మీకు రోజుకి 25,000 మందిని పోషించే సామర్థ్యమును ఇచ్చును గాక. మీ తొట్టెని విరగొట్టును గాక. Come on, hallelujah. I am believing God for some big things. Amen, hallelujah. 24 గంటలు పోయి మండుతానే ఉండాలి. పదాకల మనమే తిని అపోలో ఫిష్, తర్వాత ఇంకేమో అపోలో, ఇంక హాస్పిటల్ పేర్లని పెట్టండి. అపోలో ఫిష్ తిని అపోలో హాస్పిటల్కి వెళ్ళి, in other words, all the time you are feeding yourself, but we better feed some people. Amen, hallelujah, hallelujah. అన్నా నాకు దేవుడు ఉద్యోగం ఇస్తానన్నా, నేను దేవుని పని చేస్తానన్నా, నేను దేవునికి ఇస్తానన్నా. ఆడి పెళ్ళైన తర్వాత అస్సలు అడ్రస్సే ఉండడు. వాళ్ళ ఆవిడ బ్యాగ్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. లెట్ మీ టెల్ యూ, మీ ఆవిడ బ్యాగ్ పట్టుకొని తిరగటం మాకు అందరికి సంతోషమే, మేము కూడా అదే కోరుకున్నాం. కానీ ఆమెను తిప్పి ఇటు తీసుకొని రా. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు హల్లెలూయా చెప్పట్లా? మీరు చెప్తున్నారు, ఇటు చెప్పట్లా. కొంతమంది విశ్వాసం అంత కొండను కదల్చడం కదా, ముందు ఇంట్లో ఉన్న ఏమైనా వైఫ్ని కదిలించాలి. యూ బెటర్ మూవ్ ది మౌంటైన్ దట్ ఈస్ ఇన్ ద హౌస్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైఫ్. హల్లెలూయా. Please, all the sisters. Come on, all the sisters also. Amen. మీరు కూడా మీ వైఫ్ని కదిలి, హస్బెండ్, సారీ కరెక్ట్గా చెప్పినట్టున్నది. ఎందుకంటే చాలామంది భార్యలే భర్తలాగా ఉన్నారు. అసలు ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే, కొడితే అంకుల్ కింద పడి మిమ్మల్ని కలంతాలు తీసుకొని పెట్టుకుని చేసే లోపల అలాగండి. అరే కొంచెం కూడా, ఆఖరికి కిన్లే వాటర్ బాటిల్ క్యాప్ తీయటం కూడా రాదు అంకుల్కి. నాన్న మమ్మీకి నాన్న ఆవిడ తీసుకొని యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది, ఆ బాటిల్ చూడగానే అదే గిర్రద్ది, ఆ మూత దానంతా అదే ఊడిపోద్దేమో అనిపిస్తుంది. Why? Because mothers are strong. Come on, hallelujah.
తల్లులు స్ట్రాంగ్. ఆమేన్, హల్లెలూయా. మృతులు సహితము సజీవులుగా పొందుకున్నారు విశ్వాసం. వీడు చచ్చిపోయా లేదు, చచ్చిపోయా దా బయటకు నీ ఎన్ని అకౌంట్లోనే నిన్ను సాధించాల్సిన బోల్లో నీ దా. కమ్ ఆన్, హల్లెలూయా. ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చాను లిస్ట్ చెప్పుకొని చచ్చిపోయాడు. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏం చేశాడు అసలు, ఏం చేసి చచ్చిపోయాడు. బతుకును చంపేస్తాను. Come on, that's raw faith, amen. Hallelujah. Women received their death from resurrection back to resurrection. Hallelujah. మా ఆయన అండి చర్చికి వెళ్ళట్లేదండి. ఓ తెచ్చి. Amen. Hallelujah. You can do it. Amen. Hallelujah. చాలా స్ట్రిక్ట్ అండి. No, don't tell me nonsense. ఒక్కటి రక్షించబడి విశ్వాసం ఉన్న సిస్టర్స్ చెప్పడం నాకు నచ్చని ఒక విషయం ఏంటంటే, నేను ఎంత పే చేసినా మా ఆయన మారట్లేదు అన్న మాట వింటాం. నాకు చిరాకైన మాట, అది అసహ్యమైన మాట. ఎందుకు చెప్పంటారా? అందుకని నేను 2-3 మాట్లాడే మళ్ళీ బాగుంటుంది. నేను చెప్తున్నా, యూ హ్యావ్ డబుల్ ద కెపాసిటీ దెన్ ద మెన్. Amen. ప్రీమెచ్యూర్ బేబీస్, గర్ల్స్ అందరూ సర్వైవ్ అవుతారు. 1 నెల ముందు పుట్టిన ఆ ఉక్కి మొహం వేసుకొని ముక్కు పైకి పెట్టి గాలంతా పీల్చుకొని బాక్సులు కూడా లేకుండా బయటకు వస్తారు. అది బాబు అనుకోండి, ఆడికి అది పెట్టి ఇది నొక్కి ఆ బాక్సులో వాడి గాలుది ఆడిని లైట్ కింద పెట్టి కనీసం 6-7 లక్షలు బిల్ చేయకుండా బయటికి రాడు. You go and ask the doctors. అది వీళ్ళకి మాత్రం అట్లా తీసుకొని అందరు సంపేద్దాం, నేను బతకాల్సిందే, నేను ఎవరో ఇల్లు నన్ను బాక్స్లో పెట్టేది చెప్పి. See, all the premature babies who are girls, they survive. Amen. Hallelujah. Hallelujah. ఈ అబ్బాయిలకి మాత్రం చిన్నప్పటి నుంచే సాఫ్ట్ ద రీజన్ వై, ఎందుకని అంటే చూడండి, యూజువల్గా వివాహాలు చేసేటప్పుడు కూడా కనీసం 5 years 3 years కనీసం 2 years 3 years కొంచెం ఎల్డర్గా ఉన్న అబ్బాయిలు ఎందుకు చేస్తారు అంటే, వీళ్ళ మైండ్ వాళ్ళతో ఇంకా మ్యాచ్ అవ్వదు. వీళ్ళది 5 years ముందు ఉంటుంది. హలో, ఆర్ యు ఆల్ హియర్? అందరు ఇక్కడే ఉన్నారా? ఎందుకంటే సేమ్ ఏజ్ వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటారు ఇద్దరికి. డిష్ ఈ రోజు గొడవలు. ఎందుకంటే బాబుకి రసాయన ప్రక్రియలు 5 సంవత్సరాలు లేటుగా నడుస్తూ ఉంటాయి. కెమికల్ రియాక్షన్స్. So don't tell me your husband doesn't change. You know how to change him. Amen. Hallelujah. Hallelujah. ఎంత చెప్తున్నాను చెప్పొద్దు. మాట లేకుండా వారిని రాబట్టవచ్చు. Oh, come on. Hallelujah. Release the aura of faith. If there is something called, ఇప్పుడు అందరూ ఒక లాంగ్వేజ్, వైబ్, ఆరా. మీ చుట్టూ ఒక ఆరా ఉందండి. I call it the faith aura. Amen. Hallelujah. Hallelujah. మీ విశ్వాసం, ఇట్స్ కంటేజియస్. యువర్ ప్రేయర్స్ ఆర్ కంటేజియస్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ చాప్టర్ ఇస్ వెరీ పవర్ఫుల్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 78వ కీర్తన చదవాలి. చదువుతారా? ఆయన యాకోబు సంతతికి శాస్త్రములు నియమించును, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రములు అనుగ్రహించును. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలియపరచవలెనని వారికి ఆజ్ఞాపించును. ఇట్స్ ఎ కమాండ్మెంట్ given to us by God that we must tell to our children His word. ఆయన వాక్యము. Come on, hallelujah. Oh, N Academy, NIT, IIT Foundation, అది అని ఇదని, అక్కడ విద్య ఇక్కడ విద్య అని ఈరోజు తల్లిదండ్రులు ఎంత తాపత్రపడుతున్నారో. అట్లకి కాదు, కాలేజెస్ కూడా అంత ప్రెజర్ చేసేస్తున్నాయి. మా అమ్మ ఇంకా ఎగ్జామ్ కంప్లీటే అవ్వాలా, రోజుకి ఎంతమంది ఫోన్ చేస్తున్నారు. ఇన్ని కాలేజీలు ఉన్నాయా అనిపిస్తుంది నాకు విజయవాడలో.
ఇంకా ఎగ్జామ్స్ అవ్వాలా. And then we have great interest to join our children in different colleges, and then high అంటే బాగా చెప్పే ఉన్నతమైన విద్యా విధానాలు కలిగిన కాలేజీలో జాయిన్ చేయాలని తల్లిదండ్రులు ఎంతో ఆత్రపడుతూ ఉన్నారు. బట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్ no, you need to tell to your daughter, your child, that faith in God works. Come on, hallelujah. దేవుని యందు విశ్వాసం పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజున పిల్లల్ని ఎంటీగా బయటికి జీవితము అన్న అడవిలో అరణ్యంలో వదిలేస్తున్నారు. అరణ్యంలో పులులు తిరుగుతూ ఉంటాయి, ప్రాణాంతకమైన జంతువులు తిరుగుతూ ఉంటాయి. యూ నీడ్ టు రిలీజ్ యువర్ చిల్డ్రన్ పుట్టింగ్ ఫెయిత్ ఇన్ దేర్ హార్ట్. మన బిడ్డలను వారి హృదయంలో విశ్వాస బీజమును నాటి వారిని బయటికి పంపించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. Come on, let's continue reading. చదువుదాం సిస్టర్. వింటను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిం సంతతి వారు యుద్ధకాలంలో వెనుకకు తిరిగిరి. యుద్ధకాలంలో వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఆయన ధర్మశాస్త్రం అనుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన ఆశ్చర్య కార్యములను. ఈ మాట చదవటానికి, they forgot his deeds and his miracles that he had shown them. 11వ వచనం, very powerful. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. And then 8వ వచనం చాలా భయంకరమైన వచనం. 8వ వచనం మనం మిస్ అయ్యింది, ఇందాక నేను చదవటం. And not like the fathers, a stubborn and rebellious generation, a generation that did not prepare its heart and whose spirit was not faithful to God. ఈ మాట చదువు తెలుగులో ఎక్కడ? యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై. ఈ మాట చెప్పడానికి, stagnant spirit and then a spirit that is not prepared, unprepared spirit. స్థిర మనస్సు లేని వారై. ఈరోజు చాలా మందికి స్థిరత్వం ఉండదు. నేను చెప్తున్నాను, ఐ మీన్ ఇఫ్ యూ స్టాండ్ అండ్ నావ్ ఆన్ ద సాలిడ్ రాక్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము అన్న స్థిరమైన పునాది మీద, ఆ బండ మీద మీరు నిలబడితే దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా సిగ్గునందనీయడు. టుడే ఆర్ టుమారో ఆర్ వన్ డే యూ విల్ డెఫినెట్లీ సీ ద రిజల్ట్స్. హల్లెలూయా, హల్లెలూయా. I like it in the English Bible. Telugu Bible కూడా ఆ మాట చాలా అద్భుతంగా ఉంది. What does it say in Telugu Bible? దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై. స్థిర మనస్సు. ఈరోజు మనకు కావాల్సింది అంటే స్థిరమైన మనస్సు. Amen. A heart that is steadfast. ఇంకొక మాట కూడా రాస్తుంది, యథార్థ హృదయులు కాక. I mean, I somehow could not connect in Telugu language. I mean, I like the English Bible. English Bible ఏమని రాయబడిందంటే, a generation who did not prepare its heart. తమ హృదయాన్ని ప్రిపేర్ చేసుకోలేదు. ఇప్పుడున్న జనరేషన్ అంతా ఫ్యాషన్ జనరేషన్. జుట్టుని తిప్పడం, దానికోసం గంట సేపు, అవునా, తిప్పండి, నష్టమే లేదు. కానీ మీ హృదయాన్ని కూడా తిప్పండి దేవుని యొక్క వాక్యంకి. కమ్ ఆన్, హల్లెలూయా. బాగా వేడి చేసి, అది ఇప్పుడు ఏమి చాలా వచ్చినాయి, ఇస్త్రీ చేసి వచ్చినాయి అయ్యన్. అండ్ దెన్ ఇంకోటి ఏంటిది, చెప్పండి అమ్మా, స్ట్రైట్నర్, ప్లీజ్, కర్ల్, ఏంటిది, నేను మిమ్మల్ని ఏమన్నా చెప్పండి, మీకు తెలిసి చెప్పండి. స్ట్రైట్నర్ అండ్ దెన్ రోలర్. ఓకే, ఎక్విప్మెంట్ చెప్పండి ప్లీజ్. దానికి తలంతా ఇది చేసేసి స్ప్రే కొట్టి ఆ కర్లర్ తీసుకొని తిప్పుతా ఉంటే కొంచెం తిప్పి కొంతమంది రాత్రులు అట్లా తిప్పేసి పెట్టేసుకొని, ఇది వరకు మనం ఇప్పుడు మెషిన్లో కనిపించే చూడండి, ఒండ్లు దారపోటు, అది తలకి. హలో, నేను వాటిని ఇచ్చినప్పుడు మా తాతయ్య దగ్గర చూసేవాడిని, ఇప్పుడు తలల్లో కనిపిస్తున్నాయి. డిడ్ యు సీ? పెట్టేసుకొని రాత్రి అంతా పడుకొని పొద్దున్న లేకగానే రౌండ్ తిరుగుతా ఉంటే ఇట్లా తిరిగిందా అని. అది చిన్నప్పుడు స్నానం చేయకుండా ఉంటే అప్పుడు అంకుల్స్ అందరి ఉంగరాలు జుట్టే. మీరు గుర్తుందా? చిన్నప్పుడు జుట్టు అంతా ఇలా పైకి వెళ్ళిపోయి కొండలాగిలో తిరిగేసి ఫొటోస్ బ్లాక్ అండ్ వైట్లో. అరే అందరి అప్పుడు ఉంగరాలు జుట్టే.
ఎందుకని శనివారం ఒకరోజు స్నానం చేసేవాళ్ళు, మిగిలిన రోజులు ఎంత రుద్దినా అది ఇట్లా అయ్యేది కాదు. సో యూజువల్గా దట్స్ హౌ ఇట్ ఈస్. మన జుట్టును లాగి సాగదీసి దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి, ఎస్పెషల్లీ దేవుడు నాకేం పెద్ద జుట్టు ఇచ్చాడు, దీన్ని అసలు దేవుని మహాకృప. మాటేంది నా జుట్టు, నేను కూడా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి, కాకపోతే జడలేవు కాబట్టి దేవునికి స్తోత్రం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ జుట్టు వల్ల నేను బాయ్గా పట్టు దేవుడు చేసి నా పట్ల చూపించిన. We do all things. Why don't you prepare your heart? అది వంగదు, దాని రాత్రి అంతా కట్టేసి పెట్టాలి, వాగ్దానం కట్టేసి దాన్ని చుట్టి రౌండ్ రబ్బర్ బ్యాండ్ వేసి పొద్దున్న లేకంగానే దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. తిరిగి ఉండాలి హృదయం, అక్కడ నీ జుట్టు తిరిగి ఉండట్లా. కమ్ ఆన్, హల్లెలూయా 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 హల్లెలూయా. స్ట్రైట్నర్ ఎట్లా తలకి కొంతమంది ఉంటారు, ఒకటి జుట్టు ఇలా అనగానే మొత్తం అంతా ఇట్లా పడిపోతుంది, ఇట్లా అనగానే ఇలా పడిపోతుంది. ఏంట్రా ఇటు కొంచెం తేడాగా ఉన్నాడు అనుకున్నా. అడిగా ఏమైంది నీకు అది, లేదు సార్ అది ఇలా ఉందని, అదే సార్ అన్నాడు. నేను జాగ్రత్త మాట్లాడిన డౌట్ వస్తుంది అన్నాడు. లేదు సార్ నేను స్ట్రైట్నింగ్ చేయించాను సార్, ఇస్త్రీ చేయించాడంట, ఐరన్ చేయించారంట, జుట్టు తీసుకొని ఐరన్ చేస్తారు వాళ్ళు. దెర్ సంథింగ్ కాల్డ్ ఐరన్. చూసారు మీరు, వేడిగా ఇలా పెట్టి పొగలు వస్తూ ఉంటుంది, వాడు చెప్పి లాగుతూ ఉంటాడు. రాత్రంతా మీ బ్యాండ్ చుట్టూ పెట్టేద్దాం హృదయాన్ని, ఐరన్ ఇస్త్రీ చేసి ఇలా రంగానే ఇలా పడాలి, ఇలా రంగానే మీరు ఎట్టి తిరిగి మీ హృదయం అంతా వాక్య వైపే పడాలి. ఐరన్ కమన్ సైట్ ఇస్త్రీ చేయటమే. Come on, hallelujah, 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 amen. అందుకని చాలాసార్లు నా హృదయంలో చాలా ఆందోళన, నా హృదయంలో బాధ, నా హృదయం. Rip your heart, amen, bathe it in the word of God. Come on, hallelujah. నీ హృదయములను చించి, ఆయన మీ వస్త్రములు కాదు మీ హృదయములను చించుకొనుడి అన్నాడు కదా. రిప్ యువర్ హార్ట్, టేక్ ఇట్ అవుట్ అండ్ దెన్ డిప్ ఇట్ ఇంటు ద ఫైర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. A generation that did not prepare for God miracles. ఒకసారి వాళ్ళ జీవితంలో మిరకల్స్ కాదు, మీ జీవితంలో మిరకల్స్ కౌంట్ చేద్దాం. Come on, what are the miracles that God did for you? Amen. What are the miracles? Oh boy, God did so many miracles. ఎవరు నీకు ఇల్లే ఈయనన్నప్పుడు, come on, hallelujah, 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 hallelujah. ఎవరు పడితే వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోయాను నేను చూడటానికి. అదే పిలుస్తాడు, సార్ అలా నాకు అలవాట్లేదు, పర్లేదు రండి సార్. అందరూ అంత బాగుందనేవాళ్ళు. మీరు క్రిస్టియన్స్ అండి, మేము ఇల్లు ఇవి అనేవాళ్ళు. పాస్టర్ అనగానే అసలు ఇచ్చేవాళ్ళు కాదు. ఏమండి మరి మీరేమన్నా కన్వర్టేనా? పాస్టర్ గారు పక్క పిలిచి, మీరు కన్వర్టేనా అంటే, పాస్టర్ గారు మేము కన్వర్టెడ్ కాదండి. ఒక పని చేస్తారా, మీరు చూస్తే చాలా డీసెంట్ కనిపిస్తున్నారు, మా వారికి కన్వర్టెడ్ అని చెప్పండి, నేను ఇల్లు ఇప్పిస్తాను అని ఆవిడ. నేను ఇప్పుడు చెప్దాం అనుకున్నా, నేను కన్వర్టెడే. దేంట్లో కంటే అబ్రహాం యొక్క వంశావళిలోనికి. కమ్ ఆన్, హల్లెలూయా. దేవుడు నన్ను కూడా పిలిచి ఇంటి పేరు మార్చేశాడు. ఆయనలో ఉన్న తీసుకొచ్చి పెట్టాడు ఆయన, ఆ జీవ వాయువుని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది. అందుకని యూ హ్యావ్ టు గెట్ దట్ ఫైర్ ఇన్సైడ్ యూ టు బ్రేక్ ఎవ్రీ లిమిట్. మీ జీవితంలో ఎర్ర సముద్రం ఇక్కడ ఆగిపోయింది, ఇది అవ్వదు అంటే అక్కడ నిలబడి దాన్ని చీల్చి, కమ్ ఆన్, మీ బిడ్డలకి మాన్యువల్గా ఇవ్వాలి దాన్ని. అరే కొడుకా, నాకు ఎవ్వరు ఇవ్వనన్నప్పుడు దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఎవ్వరు ఇది చేయనన్నప్పుడు దేవుడు నాకు ఇలా ప్రత్యక్షమయ్యాడు. ఏ మందు నన్ను స్వస్థపరిచినప్పుడు దేవుని యొక్క హస్తము నా ఊపిరితిత్తుల్లో చేయి పెట్టి ఆ ఆస్మాని ఇట్లా బయటికి లాగి ఇసిరేస్తే నేను పరిగెత్తుకుంటా వెళ్ళి ఐస్ క్రీమ్లన్నీ 5 ఐస్ క్రీమ్ నా నోట్లో కుక్కున్నాను. Hey, come on, hallelujah, come on, hallelujah, 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 hallelujah. వెండి బంగారములు నావే అన్నావు కదా ప్రభా, నీకు బంగారం కొంచెం అమ్మేసే తండ్రి అన్నా. ఒక ఆవిడ ఒకటే ఫోన్ చేస్తూ ఉంది, విసిగిస్తూ ఉంది ఆవిడ. మన పిల్లలు ఫోన్ చేసి, అన్న ఈవిడెవరో విసిగిస్తున్నారన్న, మిమ్మల్ని కలవాలంటే. నేను అసలు కలవనమ్మా,
ప్లీజ్ నన్ను విసిగించొద్దని చెప్పాను. లేదన్న ఇప్పుడు కలవకపోతే ఆవిడకి ఏదన్నా అయిపోద్దాన్ని. సరే చర్చి దగ్గర ఉన్నాను రమ్మనమ్మ. వచ్చింది పరిగెత్తుకుంటా. వాళ్ళ పాప ఆవిడ. రాత్రి నుంచి దేవుడు నా బంగారం అమ్మాయి అంటున్నాడు. సార్ బాబు ఇదిగోండి అమ్మేసి పొద్దున్నే తీసుకొని వచ్చాను. దిస్ ఈస్ ద మనీ దట్ ఐ సోల్డ్ మై గోల్డ్. నేను రాత్రి నుంచి అడుగుతున్నా, దేవుడు నీకు బంగారం కొంచెం ఉంటే అమ్మేసేయని. Come on, hallelujah. 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 Tell it to your sons and daughters. Amen. Hallelujah. 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 ఓ రెస్టారెంట్కి వెళ్ళాను. ఒక ఆయన కూర్చొని పియానో వాయిస్తూ ఉన్నాడు. ఒక ఆవిడ నిలబడి సెల్లో బేస్ వాయిస్తూ ఉంది. ఆ రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది. ఎవరు లేరా అంటే, లేదు శామ్, ఈ రెస్టారెంట్ అంతా ఈరోజు నీతో మాట్లాడటానికి మేము కొనేసామన్నారు. కమ్ ఆన్, హల్లెలూయా. నేను బీచ్ మధ్యలో ఉన్నాను. కమ్ ఆన్, హల్లెలూయా. నాకు తెలియదు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు ఆ రోజు డిన్నర్ కాల్. ఎందుకంటే when you are speaking, I don't want to miss, we want nobody to disturb around. Hallelujah. Oh boy, I pray mandoro sokele basti. In the name of Jesus, may your wilderness, మీ అరణ్యము పుష్పించును గాక, మీ ఎర్ర సముద్రము పాయలగును గాక, మీ మీద ఉన్న ప్రతి పరిమితి ఈ రోజున విరగొట్టబడును గాక. Hallelujah. 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 అమ్మా 5 రొట్లేనా? కాదు, 25,000 మందికి సరిపోయినది దేవుడు నీ పేరున ఆయన మహిమలో ఉంచేశాడు. Dip it in the heaven. నీ చెయ్యి ఒకటి పరలోకంలో ఉండాలి, ఒకటి భూమి మీద ఉండాలి. Come on, hallelujah. Hallelujah. ఎవరైతే దేవుని సేవ కోసం ఖర్చు పెడదాం అనుకుంటారు, టుడే ఐ ప్రే ఫర్ వైలెంట్ ప్రేయర్. దేవుడు మిమ్మల్ని పిచ్చిగా ఆశీర్వదించును గాక. దేవుని సేవకుని, దేవుని కుటుంబానికి, దేవుని ఇంటికి మీరు ఏదైనా చేయాలని కొంచెమైనా ఆశ ఉందే మీ చేతులు ఎత్తండి. ఐఎమ్ స్పీకింగ్ ఎ బ్లెస్సింగ్ ఓవర్ యూ. ఈ దినము నుంచి మీ ఇంటికి కాకులు పరిగెత్తుకుంటూ వస్తాయి. పూరిళ్ళు మీ పక్కన ఈవల ఆవల పడతాయి. In the name of Jesus, I speak supernatural provision, opportunities to come to you, to flood your door in the mighty name of Jesus. Hallelujah. Hallelujah. My dear, Vijayawada 5 centers every morning నేను వాకింగ్ చెప్పేటప్పుడు జరగాలని, all to the peak capacities. ఎందుకు మీరు తెరబెట్టి కాకపోతే తెరలో చెప్తా. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ 5 సెంటర్స్లో ఏ రోజు ఏ సెంటర్కి వచ్చి వాకింగ్ చెప్తాను ఎవరికి తెలియదు. దట్స్ హౌ ఐ యామ్ గోనా డు. దిస్ ద డ్రీమ్ దట్ గాడ్ హస్ గివెన్ టు మీ. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్ అక్కడికి వస్తున్నారా, రవణకి ఫోన్ చేస్తాం, లేకపోతే దానం అంకుల్ చేస్తాం, లేకపోతే ఇక్కడ ఎవరికి తెలియదు. నేనే. Amen. Hallelujah. Hallelujah. Because God has given me a dream. ఈ భూమి అంతా ఇట్లా తడిసిపోయింది నా ప్రార్థనల చేత. Come on. Hallelujah. 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 ఇక్కడ ఓన్లీ 4 చైర్లే నిండేవి. ప్రతి చైర్ దగ్గర మోకరించి ప్రార్థన చేశాను. చైర్లు రాత్రి వేసేయమని చెప్పేవాడిని. అక్కడ ఆ ప్రతి చైర్ దగ్గర మోకరించి, ప్రతి చైర్, every chair that is here, my tears are painted on their chairs. Come on, hallelujah. నేను చెప్పా, దేవా నాకు రిలేషన్షిప్స్ అంత మెయింటైన్ చేయడం రాదు, నాకు వాట్సాప్ కమ్యూనికేషన్ రాదు, నేను ఫోన్ చేసి మళ్ళీ ఇవన్నీ నా వల్ల కాదు తండ్రి. మటన్ సెంటర్ వాడు ఎవరికి మళ్ళీ ఫోన్ చేయట్లేదు. అందరు పొద్దున్నే లైన్లో నిలబడుతున్నారు. నువ్వు ఎరుగుని జనమును పిలవగా వాళ్ళ నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారన్నా. And I'm calling here in this place. Hallelujah. Hallelujah. I'm telling you, Vijayawada is pregnant with our faith right now. Amen. Hallelujah. Hallelujah. Hallelujah.
The earth around you is pregnant with you. Come on, make it pregnant with your prayers. Amen. మనల్ని ఏమనుకోవాలి చెప్పమంటారా? కనుక డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు. విశ్వాసం అనుకోవాలి మనల్ని. మీకు అర్థం అవ్వాలి. ఇప్పటిదాకా అందరూ విశ్వాసం అంటే ఏదో అనుకోండి. నమ్మితే అమ్మో ఇది అయిపోద్ది అనుకోవాలి. కమాన్, హల్లెలూయా. అమ్మ ఈ నమ్మేడా అయిపోద్ది, ఇంక దీన్ని ఆపలేము. ఏడవాలి మన విశ్వాసులు వాడి. కమాన్, హల్లెలూయా. Because if there is anything that I can believe, I can have it. Come on, hallelujah. If there is anything that you can believe. నేను జస్ట్ నా డైలీ పోర్షన్లో చదువుతూ నేను Matthew 17కి వచ్చా. నిన్న ఐ వాజ్ హ్యావింగ్ వెరీ బిజీ డే. బాయ్, నేను ఇంకా Matthew 17 దగ్గర ఇంకా అతుక్కుపోయాను. నేను ఎన్నిసార్లు చదువుకుంటాను Matthew 17? Nothing is impossible to you. ఈ కొండని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమంటే వెళ్ళింది. అబ్బా, నా కొండలు ఇంకేమేమి ఉన్నాయి మొత్తం గీసుకొని ఎదురు కూర్చున్నాను. It is because of the littleness of your faith. మేము ఎందుకు వెళ్ళగొట్టలేము ప్రభు అంటే, ఇట్స్ బికాస్ ఆఫ్ ద లిటిల్నెస్ ఆఫ్ యువర్ ఫెయిత్. మీ అల్ప విశ్వాసం చేతనే అని చెప్పి ఇమీడియట్గా మీకు ఆవగించదని విశ్వాసం అంటే ఈ కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళమని మీరు చెప్పిన అది జరుగును. పొమ్మని అది పోవును, అది పోవును. ఫర్ సమ్ ఆఫ్ యూ ఐఎమ్ ప్రొఫెసయింగ్ అది పోవును, అది పోవును, అది పోవును. ఆ మచ్చ పోవును, ఆ అనారోగ్యం పోవును, ఆ వ్యసనము పోవును, ఆ బలహీనత పోవును. I command you to leave. My mind cannot think what my God doesn't say. నా దేవుడు చెప్పనిది నా మనసు ఆలోచించలేదు. అది పోకపోతే మై మైండ్ కెనాట్ థింక్. అది పోకపోయినా పోయిందని అనుకుంటా నేను. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీరు ఫూల్, ఐ మైట్ అపియర్ లైక్ ఏ ఫూల్ టు యూ. మీ దృష్టికి, లోకమంత దృష్టికి మే ఐ అపియర్ లైక్ ఏ ఫూల్ 1000 times. 1000 రెట్లు మీ అందరి దృష్టిలో, లోకమంత దృష్టిలో నేను వెర్రివాడినిగా ఆగపడును గాక. బట్ ఐ కెనాట్ థింక్ వాట్ గాడ్ డజంట్ సే. దేవుడు చెప్పనిది నేను ఆలోచించలేని పరిస్థితుల్లో లేను. ఆమేన్. దేవుడు చెప్పేది పోవును, పోవును, అది పోవును, అది పోవును, అది పోవును, అది పోవును. బ్రదర్ వాడు పోవును అనండి. వాడు పోవును. కమాన్, వాడు కూడా పోతాడు. కమాన్, హల్లెలూయా. నీ శత్రువుని నేడిపించేవాడు, దురాత్మ, చీకటి, అంధకార శక్తులు, నిన్ను బలహీనపరిచే మనుషులు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. నాకేమనిపిస్తుంది అంటే వాకింగ్ చదివితే ఒకసారి నా ఒళ్ళంతా నేను దేంతో గుచ్చేసుకుంటున్నానేమో ఎనర్జీ డ్రింక్స్తో అనిపిస్తుంది. ఏమే అది పోవును. అంటే ఇమీడియట్గా ప్రభు ఏమన్నాడు, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అంటే దేవుడు, కుమారుడా నువ్వు వెళ్ళి లివ్ ఇన్ ద రిల్మ్ ఆఫ్ పాసిబిలిటీస్. అసాధ్యమైనది నీకు ఇంకేం లేదు. బ్రేక్ ద లిమిట్స్ అని చెప్పి ఇమీడియట్గా ఏమన్నాడంటే, ఇది ప్రార్థన ఉపవాసం వల్ల తప్ప మరి దేని వల్ల వదిలిపోవట అసాధ్యము అని అన్నాడు ఆయన. ఏమే immediately break the limits, go into the place, penetrate into the place of living in the possibilities. అందరికి ఇంపాసిబుల్ అక్కడ దాకా, కానీ మీకు పాసిబుల్. For you it is possible, for your son it is possible, for your daughter it is possible, for everybody under the sound of my voice it is possible. Hallelujah, hallelujah. పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు నీకు ఇవ్వాల్సింది, నీకు చేయాల్సింది చేస్తాడు. Come on, hallelujah. పరిగెత్తుతాడు, వెనకాల టైర్ పట్టుకొని లాగుతాడు దేవుడు వెనక్కి. come on, hallelujah, hallelujah. ఫరోన్ పట్టుకొని లాగాడు. Come on. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఐఎమ్ స్పీకింగ్ లిమిట్లెస్ వర్డ్స్. ఆమేన్. ఈ అధ్యాయంలోకి వచ్చిన చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు ఈ 78వ కీర్తన చదవాలి. మీరు చదువుతారా, చదవరా? Will you read? What's 40,
40, 41, 42 చదువుదాం సిస్టర్. అరణ్యంన వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడిరి, అరణ్యములో ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడిరి, ఎడారి యందు ఆయన ఎన్ని మార్లు దుఃఖపెట్టిరి, ఎడారి యందు ఆయన ఎన్ని మార్లు దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. మాటి మాటికి మీరు ఎవరైనా ఏడిపించండి కానీ దేవుని మాత్రం ఏడిపించదు. దేవుని మాత్రం ఏడిపించదు. అసలు దేవుని ఏడిపించినట్టే ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఏడుస్తారు. ద పీపుల్ దట్ హర్ట్ ద మోస్ట్ ఆర్ ద పీపుల్ దట్ యు లవ్ ద మోస్ట్. మనల్ని బాగా గాయపరిచేది ఎవరు అంటే మనం బాగా ప్రేమించిన వాళ్ళు. వాళ్ళు ఒక మాట ఇలా అనగానే దుఃఖం వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. వాళ్ళేమో మన ప్రేమని ఇష్టం వచ్చినట్టు చులకలుగా చూసుకుంటూ ఉంటారు, మనల్ని చేతకొన్నాను అనుకుంటుంటారు. దేవుడు కూడా మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి మనం చిన్న అవిధేయత లేకపోతే చిన్న జస్ట్ రిబెల్ చిన్నగా ఆయన కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఐమ్ టెల్లింగ్ యూ, నీ చేతులు జోడించి చెప్తున్నాను, దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడో ప్లీజ్ ఆయన ఏడిపించొద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అక్కడ మాట రాస్తుంది, ఏమని రాస్తుందంటే ఆయన బాహుబలమైనను విరోధుల చేతిలో నుండి విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమైనను స్మరణకు తెచ్చుకొనలేదు. Let's read this in the King James translation. Was it KJV saying? How oft they did provoke him in the wilderness and grieve him in the desert. Now the next verse, 41. They turned back and tempted God and limited the Holy One of Israel. Limited. 41వ వచనం ఇంగ్లీష్ బైబిల్. They turned back and tempted God and limited the Holy One of Israel. Is God limited because of your turning back? నువ్వు వెనుక తిరగటం వల్ల ఆయన ఆత్మకు సంతోషం లేదు. ఇంత చదివాను. నువ్వు వెనుక తిరగటం వల్ల దేవుడిని లిమిట్ చేసేస్తున్నావు. నువ్వు ముందుకు అడిగేస్తే దేవుడు నీకు ఎర్ర సముద్రం పాయలు చేస్తాడు. నువ్వు ముందుకు అడిగేస్తే అషూరు యొక్క సైన్యం మొత్తాన్ని పరిగెత్తేలాగా చేస్తాడు. ఆ కుష్ఠరోగులు అనుకున్నారు మనం ఎక్కడైనా చచ్చిపోతాం, పాలెంలో ఉన్న చచ్చిపోతాం, వెళ్దాం అషూరు దండులోకి వెళ్దాం, బతికితే బతుకుతాం, చచ్చిపోతే చచ్చిపోతాం, ఏమైనా ఆహారం ఇస్తే ఇస్తారు, లేదంటే మనం చచ్చిపోతాం, ఎక్కడికక్కడ చచ్చిపోతాం. అండ్ దెన్ ఆ నలుగురు కుష్ఠరోగులు దే స్టార్టెడ్ టువర్డ్ ద అస్సిరియన్ క్యాంప్. అక్కడ ఏమన్నా ఇప్పుడు సంధ్య చీకటి వేళ వాళ్ళు బయలుదేరారు. అదే టైంలో దేవుడు విస్తారమైన రథముల ధనుని వారి చెవులో పుట్టించాడు. అష్యూరు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. లెట్ మీ టెల్ యూ, యువర్ గ్రేటెస్ట్ లైఫ్ ఈజ్ వెయిటింగ్ వెన్ యూ క్రాస్ యువర్ గ్రేటెస్ట్ ఫియర్స్. మీ జీవితంలో ఉన్న భయంకరమైన భయములు ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు దాటినట్లయితే దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన గొప్ప భవిష్యత్తు మీకు అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. Today God is telling you, break the limits. Amen. Hallelujah. Believe God for something that which you have never ever dreamed. Amen. దేవుడు యాక్చువల్గా ఆయన మీ హృదయంలో పెడతా ఉంటాడు, మీ మనసులో పెడతా ఉంటాడు. నా దేవుడు నా మనసులో పెట్టినది నేను ఎవరితో పంచుకోలేదు అని అంటాడు నెహమాయ. మీరు అనుకోండి నెహమ్యా తనేదో వెళ్ళి చేశాడు అనుకుంటున్నా, దేవుడు నెహమాయాకి తన మనసులో పెట్టాడు. And Nehemiah started praying and praying and praying. 120 days ప్రేయర్ చేసిన తర్వాత నెహమాయ now spoke. Now ఎందుకంటే ఇది ప్రార్థన ఉపవాసం వల్ల తప్ప మరి దేని వలన? Oh come on. Hallelujah. 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 అమ్మ 120 days తర్వాత ఒక వ్యక్తి తన జీవిత కాలం అంతా పనిచేసిన సంపాదించలేనంత ఆస్తి దేవుని మందిరాన్ని కట్టడానికి తెచ్చాడు. Come on, come on, come on, come on, come on, come on, come on. Hallelujah. 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 Break the limits. Break the limits. Break the limits. Amen. Hallelujah. Hallelujah. అందరూ ఆగిపోయారు. కానీ there are some people that were going beyond the limits. ఇస్తేనండి 3 దినములు నా కోసం అన్నపానములు పుచ్చుకోకుండా నా కోసం ప్రార్థన చేయండి, నేను కూడా ఉంటాను, నేను నా చెలికత్తలతో ఉంటాను. She broke the limits. Amen. Hallelujah. Hallelujah. Come on, let your faith turn its violent shape. Amen. మీ విశ్వాసము అది భయంకరమైన శక్తిని సంతరించుకొనును గాక, తొడుక్కొనును గాక. Amen. You have faith, but you better do it. Amen. Hallelujah. దేవుడు అన్నాడు, nothing shall be impossible. Break the limits. And what does the scripture say? And they turned back. మాటికి వారు దేవుని శోధించిరి, మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంతాపం కలిగించిరి. They limited the Holy One of Israel ఉంది.
మాటికి దేవుని శోధించినట్లయితే ప్రభా ఇదైందా, ఇంకెంత యాపో, ఇది పద్దాకలు అడగట్టు దేవుణ్ణి. ఇశ్రాయేలు పద్దాకల, దేవా మాకు రేపొద్దున ఆహారం ఉంటుందా, రేపొద్దున ఇది ఉంటుందా, రేపు అక్కడ ఇది చేస్తావా, రేపొద్దున ఇక్కడ చేస్తావా. కొంతమంది ఓవర్ థింకింగ్, సమ్టైమ్స్ ఓవర్ ప్లానింగ్ ఈజ్ ఓవర్ వరీయింగ్. వీ నీడ్ టు ప్లాన్, విచ్ ఇస్ వెరీ గుడ్, బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు వరీ. ఆమేన్, హల్లెలూయా. వన్ థింగ్ ఐ హేట్ ఈవెన్ ఫ్రమ్ చిల్డ్రన్, పిల్లల దగ్గర నుంచి కూడా నాకు బాగా హేట్ చేసేది ఏంటంటే పద్దాకలు ఓవర్ థింక్. ఇప్పుడు టీచర్ ఏమంటారో, ఇప్పుడు ఎగ్జామ్ ఎట్లా, నేనైతే బాగా రాసా, మరి వాళ్ళు ఎట్లా కరెక్ట్ చేస్తారో. ఇట్స్ నాట్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. You must believe that God is in control. Amen. Hallelujah. మన జీవితం అంతా ఆయన కంట్రోల్లో ఉంది, ఆయన అధికారంలో ఉంది, ఆయన స్వాధీనంలో ఉంది. Amen. Hallelujah. 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 ఎందుకని లిమిట్ చేశారు? వారు స్మరణకు తెచ్చుకోలేదు. నెక్స్ట్ వర్స్ 42. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమైనను వారి స్మరణకు తెచ్చుకొనలేదు. See, you will limit God when you stop thinking about the miracles that he did in your life. మీ జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యములు మర్చిపోయిన దినమున మీరు దేవుని పరిమితి చేసిన వాళ్ళు అయిపోతారు. Oh boy, what are the miracles that God did in my life? What are the miracles that God did in your life? అబ్బా, దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు ఆయన. ఓ హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఎన్ని కార్యాలు చేశాడని చెప్పి వదిలేస్తాడు. వాటన్నిటిని ధ్యానం చేయాలి. వాటన్నిటిని మేబీ యూ నీడ్ టు టేక్ ఏ డైరీ అండ్ దెన్ రైట్ దెమ్ వన్ బై వన్. హల్లెలూయా, హల్లెలూయా. and then begin to thank God for them. థ్యాంక్ గాడ్ ఫర్ దెమ్. దేవానికి వందనాలు తండ్రి. ఈ భయంకరమైన ఆర్థిక సంబంధం, నేను అప్పుడు మీటింగ్ పెట్టాలి, లాస్ట్ డే బిల్స్ కట్టాలి, నేను ఐ డోంట్ హ్యావ్ మనీ. అర్థం ప్రార్థన చేసి దేవా ఇంకా ఐ ప్రే టు నెక్స్ట్ డే అండ్ సెడ్ లార్డ్ థ్యాంక్ యూ, ఐ కాంట్ టేక్ దిస్ ప్రెషర్ ఎనీమోర్. లాస్ట్ డే ఐమ్ గెటింగ్ టు ద స్టేజ్ and then I may be just about to get to the stage. మా మమ్మీ వచ్చే పరిగెత్తుకుంటూ, నా అయిపోయిన తర్వాత చాలామంది ఉంటారు, ఐ వాంట్ టు గివ్ యూ సమ్ మనీ. వద్దమ్మా అన్న. నువ్వు నాది కాదు నాన్న, సంబడి హ్యాస్ సెండ్ ఇట్ టు గివ్ యూ. ఎవరో పంపించారు నాన్న. అండ్ దట్ డే మై మమ్ గేవ్ 40,000 rupees. నేను అక్కడ కొంచెం ముందుకు వెళ్ళి ఒక సిస్టర్ వెయిట్ చేస్తున్నారు, బాబు ప్లీజ్. అండ్ దెన్ షీ గేవ్ అనదర్ 50,000. దెర్ ఇస్ అనదర్ లేడీ దట్ వాజ్ వెయిటింగ్ దే. నేను స్టేజ్ ఎక్కే లోపల ఆ రోజు మీటింగ్కి నేను ఏమి డబ్బులు కట్టాలో, just to move for that day, the Lord has provided for me. Hallelujah. 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 And I can tell you so many things. ఈ రోజు నుంచి there is an assignment for you ఈ సంవత్సరం. This is the year of fulfillment. దేవుడు తన వాగ్దానంలో నెరవేర్చే సంవత్సరం ఇది. And I hear it loud and clear. You need to break the limits of your life. హల్లెలూయా. మీ మీద ఏమేమి పరిమితులు ఉన్నాయో, ఏమేమి పరిస్థితులు ఉన్నాయో, వాటన్నిటినీ విరగొట్టేసేయాలి ఈరోజు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకా చెప్దాం అనుకున్న ఆ మాట చెప్పలేదు. Romans 4 నెక్స్ట్ వీక్ చెప్తాను. అబ్రహాము దేవుని ఎదుట, తాను విశ్వసించిన దేవుని ఎదుట అన్నమాట. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ వర్డ్. దాన్నే నేను అంటున్నాను యాక్టివేటెడ్ స్పిరిట్. లివ్ విత్ ద కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్, నాట్ విత్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్, బట్ లివ్ విత్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది ప్రామిస్ కీపర్. వాగ్దానము చేసిన వాడి యొక్క కాన్షియస్నెస్తో బతకాలి. ఆమేన్, హల్లెలూయా. చాలామంది చాలా వాగ్దానాలు చేస్తారు కానీ వాళ్ళు కనపడరు. కొంతమంది అడ్రస్ ఉంటారు, కొంతమంది దొరకరు, కొంతమంది అదృశ్యం అయిపోతారు. కానీ దేవుని బిడ్డలకు ఉన్న ప్రివిలేజ్ ఏం చెప్పమంటారా? వాగ్దానం చేసిన వాడు నీతో పాటు ఉంటాడు. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. మరి దేనికి భయం? అది జరగదని ఎందుకు అనుమానం? అది ఉండదని ఎందుకు అనుమానం? నీతోనే ఉన్నాడు కదా ఆయన. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇస్తాడో ఎవడో కట్టనీళ్ళు నాటిన తోటలు. ఎందుకు నీకు భయం? రోజు పొద్దున్న మన్నా పెడుతున్నాడు కదా, ఆ టైం వచ్చినప్పుడు ఇల్లు కూడా ఇస్తాడు కదా. Come on, hallelujah, 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 hallelujah. అదే అంటున్నాను, డోంట్ మిస్
ది కమ్యూనియన్ ఆఫ్ గాడ్ ఇన్ ది జర్నీ ఆఫ్ ఫెయిత్. మీరు ఫైనల్ ఫుల్ఫిల్మెంట్ వచ్చేదాకా అప్పటిదాకా మీరు నీరసమోహం పెట్టుకోకుండా అట్లా ఉండమాకండి. మీ జర్నీ అంతట్లో దేవుడు చేసే లిటిల్ మిరకల్స్ మర్చిపోవద్దు. ఇన్ ఫ్యాక్ట్ ది డైలీ మిరకల్స్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంజాయ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్ ఎవ్రీ సింగిల్ డే. ఆమేన్. స్వస్థపరుస్తాడు ఒక రోజున, రిపోర్ట్లన్నీ ఒకసారి నార్మల్ అని వస్తాయి. నీకు క్యాన్సర్ లేదని చెప్తున్నాడు అమ్మ. సో దిస్ ఇస్ prophetic word for you, sister. In the name of Jesus, just now I speak it by faith to you. You don't have cancer in the name of Jesus. Wait, enjoy the fellowship. A report elagostho, don't bang your head. Come on, hallelujah, hallelujah, hallelujah. Today enjoy the presence of God. Enjoy that communion with God. Amen. Hallelujah, 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 hallelujah. Come on, let's pray. I want you to pray up like a storm right now. Oh, పెద్ద తుఫాను వచ్చి ప్రార్థన చేయాలి. Come on, let's throw our both hands. మన రెండు చేతులు ఆకాశం వైపు ఆయన వైపు విసిరేద్దాం ఇట్లాగా. దేవా నా చేతులు గట్టిగా పట్టుకో తండ్రి. And begin to pray right now like a storm. I am not ashamed of the Holy Spirit. I am not ashamed of speaking in tongues. I am not ashamed of His presence and His power. Come on, everybody. Come on, if you can pray in the Holy Ghost right now, pray. అమ్మ మృతులను సహితము స్త్రీలు తమ పునరుద్ధానములోనికి తమ వారిని పొందుకున్నారు. You can turn your family, you can turn your husband, you can turn your son, you can turn your daughter, hallelujah, into the ways of salvation. రక్షణ మార్గములోనికి మందేయ కీసెలే ఏవెరె కీసోలో మందోరో బోసోలో మందేర సీనలే. Come on, come on, come on, come on, everybody pray. ఇలా కాదు ప్రార్థన చేయాల్సింది. మీ మూమెంట్ అంతా, మీ లైఫ్ అంతా ఈ మూమెంట్ మీద డిపెండ్ అయిపోయిందని తెలిసినట్లయితే, I mean, if I were you, I will pray like this. Masi bire kura na man de libe sebe leo proso monde da fite na gunde pagilinantaga. Zende reboso manda rukoso mende lebreste bere ramoso mando lubroso mande likeste. Zende remanda like non de boste. As you're praying, the healing hand of God is coming. The supernatural hand of God is coming. దేవుడు ఆయన మీ తిత్తిని పగలగొడుతున్నాడు, మీ బుడ్డిని విరగొడుతున్నాడు. ఎవ్రీ కెపాసిటీ ఆయన ఎన్లార్జ్ చేస్తున్నాడు. హి ఇస్ బ్రేకింగ్ ద లిమిట్స్ ఆఫ్ యువర్ లైఫ్. జెరెనమాందో సోబ్రాకిసెలినా మాందికే డోఫో. బియాండ్ ప్రాపర్ టైం, బియాండ్ ప్రాపర్ టైం. మీ జీవితంలో టైంకి జరగవలసిన ముచ్చట్లు ఏమైతే జరగలేదు, శుభ కార్యములు ఏదైతే జరగలేదు, God is aligning those things today in the name of Jesus. God is aligning those things. Zeremembo melenemende zefrenamondo sekerebeste. Come on, you better pray. మీరు ప్రార్థన చేయట్లేదు అర్థం ఏంటంటే your spirit is stagnant. Your spirit is stagnant. No stagnant spirit in Father's house. No stagnant spirit. Come on, open your heart. Mama soul me serenene zende kila bosto. Father, I pray. నైనా చీకటిలో నీ బిడ్డలకు వెలుగు కలుగును గాక. 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 నదులలో త్రోవలు, ఎడారిలో మార్గములు. హల్లెలూయా. సేమా కొంద బాసికెలేబ. Unusual favor this week. This week in the mighty name of Jesus, unusual favor. In the name of Jesus, I declare to you, Adipovunu, that mountain shall move. That mountain shall move. That mountain shall move. That difficulty shall move. That situation shall pass. That barrenness will leave. That demonic power will leave. You shall rise again. Nu tirigi marla lesso. You will take your place. You will be in the plan and the purpose of God. దేవుని యొక్క ఉద్దేశంలో దేవుడు ఆయన నిన్ను స్థిరపరుస్తాడు మరలా. In Jesus' mighty name, everybody said, Amen.
all our viewers. మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. Thank you so much. God bless you.